ఫైనల్ పేపర్. ఓం శాంతి. ఫైనల్ పేపర్ అంటే అంతిమ పరీక్ష. कड़ी परीक्षा क्यों हो रही है? ఎవరో ప్రశ్నించారు, ఇంత కఠోరమైన పరీక్షలు ఎందుకు వస్తున్నాయి అని. ओहो, जो एमए बीए ऊंची ऊंची परीक्षाएं पीसीएस आईएएस कड़ी कड़ी परीक्षाएं पास करते हैं तो ऊंचा पद पाते हैं या नीचा पद पाते हैं? ఓహో, ఎంఏ బిఏ ఉన్నతోన్నతమైనటువంటి పరీక్షలు పీసీఎస్ ఐఏఎస్ లాంటి కఠినమైన పరీక్షలు పాస్ అవుతారు అంటే వారు ఉన్నత పదవిని పొందుతారా లేక నీచ పదవి పొందుతారా? हैं? आपको नहीं चाहिए ऊंचा पद? ఉన్నత పదవి పొందుతారు అన్నారు. మరి నీకొద్దా ఉన్నత పదవి? तो प्रश्न क्यों करते हो? కావాలి అంటే మరి ప్రశ్న ఎందుకు వేస్తున్నావు? కఠినమైన పరీక్షలు ఎందుకు వస్తున్నాయని. आनंद करो. కూర్చో, ఆనందంగా ఉండు. जैसे वो इम्तिहान होते हैं ना तो दो तरह के होते हैं. ఏ విధంగా పరీక్షలు ఉంటాయి కదా, రెండు ప్రకారాలుగా ఉంటాయి. एक होता है थ्योरी, ఒకటైంది థియోరీ. जो पढ़ते पढ़ाते हैं उसको लिखते हैं. ఏదైతే చదువుతారో చదివిస్తారో అది రాస్తారు. पढ़ करके सुनते हैं सुनाते हैं. రాసుకుని వింటారు, వినిపిస్తారు. वो है थ्योरी. దాన్ని అంటారు థియోరీ అని. और दूसरा मुख्य सब्जेक्ट होता है प्रैक्टिकल. మరి రెండవ ముఖ్య సబ్జెక్ట్ అయింది ప్రాక్టికల్. प्रैक्टिकल एग्जाम में अगर फेल तो फेल कहे जाते हैं. ప్రాక్టికల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారు అంటే ఫెయిల్ అనే పిలువబడతారు. थ्योरी में भले कोई पास हो जाए. థియోరీలో ఎవరైనా పాస్ అయిపోయారు అనుకోండి, అయితే ప్రాక్టికల్లో ఫెయిల్ అయ్యారు అంటే వాళ్ళని ఫెయిల్ అని అంటారు. तो ये आत्मा आत्मा भाई भाई समझने का प्रैक्टिकल इम्तिहान होता है. ఇక్కడ ఆత్మ ఆత్మ భాయి భాయి అని తెలుసుకుని నడుచుకునే ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. माया किसी को छोड़ती नहीं है. మాయ ఎవరిని వదిలిపెట్టదు. इसलिए बाप सावधान करते हैं. అందుకే ఇక్కడ తండ్రి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని. प्रैक्टिस करो. మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఆత్మ ఆత్మ భాయి భాయి అనే ప్రాక్టీస్. आपको याद करना हमारा पहले नंबर का रूटीन है. తండ్రిని స్మృతి చేయడం మన మొట్టమొదటి నంబర్ యొక్క రొటీన్. అంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత మన దైనందిన కార్యక్రమాలు ఉంటాయి కదా, అందులో మొట్టమొదటి కార్యక్రమం అయింది తండ్రిని స్మృతి చేయడం. जैसे बच्चे को रोज स्कूल में जाना होता है. ఏ విధంగా పిల్లలకి రోజు స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. समझते हैं फलाना इम्तिहान पढ़ करके पास करना है. వాళ్ళు అనుకుంటారు మేము పలానా పరీక్షని మంచిగా చదివి మంచిగా ఆ పరీక్షలో పాస్ అవ్వాలి అని. तो तुम्हारी बुद्धि में कौन सा इम्तिहान है? అయితే ఇప్పుడు పిల్లలైనటువంటి మీ బుద్ధిలో ఏ పరీక్ష గురించి నడుస్తుంది ఆలోచనలు? అంటే మీరు ఏ పరీక్షని పాస్ అవ్వాలి ఇప్పుడు మంచిగా చదువుకుని? विश्व के मालिक बनने का तुम्हारी बुद्धि में ये इम्तिहान है. విశ్వానికి మాలికులు అయ్యేటటువంటి ఈ పెద్ద పరీక్ష మనది. విశ్వానికి మాలికులుగా అవ్వాలి ఇప్పుడు మనం పాస్ అయ్యి పరీక్షలో. ఇది మనది పెద్ద ఇమ్తిహాన్. ఇమ్తిహాన్ అంటే పరీక్ష. तुम्हारा कितना जबरदस्त इम्तिहान. ఇది చాలా చిన్న పెద్ద గొప్ప పరీక్ష కాదు, చాలా ఉన్నతమైనటువంటి పరీక్ష ఇది మనది. क्या ये छोटा छोटा मोटा इम्तिहान नहीं है. इसमें बहुत ऊंची ऊंची परीक्षाएं हैं. ఇక్కడ ఏదో చిన్న పెద్ద పరీక్షలు కావు ఇవి, చాలా ఉన్నతోన్నతమైనటువంటి పరీక్ష ఇక్కడ. जबरदस्त इम्तिहान है. ఇది చాలా జబర్దస్త్ ఇమ్తిహాన్ అంటే పరీక్ష. फिर पढ़ाने वाला कौन है? ఇక్కడ
ఇక్కడ మనకి చదివించేవారు ఎవరయ్యారు? ऊंची परीक्षा है तो पढ़ाने वाला भी ऊंचते ऊंच है। ఇక్కడ మన పరీక్షే ఉన్నతమైన చాలా గొప్ప పరీక్ష అంటే మనకి చదివించేవారు కూడా చాలా ఉన్నతోన్నతుడే చదివిస్తున్నారు ఇక్కడ. जैसे कोई बड़ा इम्तिहान होता है ना, ఏ విధంగా ఏదైనా చాలా పెద్ద పరీక్ష ఉంది అంటే तो मनुष्य अच्छी तरह से अटेंशन देते हैं। అప్పుడు మనుషులు చాలా మంచిగా అటెన్షన్ ఇచ్చి చదువుతారు. ये भी बच्चों के लिए एक बहुत बड़ा इम्तिहान है। ఇది కూడా ఇక్కడ పిల్లల కోసం చాలా పెద్ద పరీక్ష. और ये जन्म जन्मांतर का इम्तिहान है। మరి ఇది జన్మ జన్మాంతరాల యొక్క పరీక్ష అయింది. इसमें भी गफलत नहीं करनी चाहिए। ఇందులో ఏ ప్రకారంగానూ పొరపాట్లు తప్పులు అనేది చేయరాదు. आपने समझाया है कि आगे चलकर तुम्हारा इम्तिहान होगा जरूर। బాబా అర్థం చేయిస్తున్నారు, ముందు ముందుకి మీ పరీక్ష తప్పకుండా ఉంటుంది అని. बिगैर इम्तिहान के तुम ट्रांसफर हो नहीं सकते। పరీక్షలో పాస్ అవ్వకుండా మీరు వేరే క్లాసులో ట్రాన్స్ఫర్ అవ్వడానికి సాధ్యం లేదు. कब हुआ इम्तिहान? ఎప్పుడు జరిగింది పరీక్ష? हुआ कि नहीं हुआ? పరీక్ష జరిగిందా లేదా? है? हुआ? कब हुआ? పరీక్షలు వచ్చాయా రాలేదా? ఎవరు అన్నారు వచ్చినాయి? ఎప్పుడు వచ్చాయి? है? अरे कब हुआ? इम्तिहान होने की डेट सबकी अलग अलग है या एक ही है? పరీక్షలు అందరికీ ఒకే రోజు వస్తాయా లేదా వేరువేరుగా వస్తాయా? అందరి పరీక్షల డేట్ వేరుగా ఉంటుందా ఒకటే ఉంటుందా? अलग अलग डेट है। ఇక్కడ ఈ చదువులో పరీక్షలు వేరువేరుగానే వస్తాయి. इम्तिहान हुआ है तब क्लास ट्रांसफर हुआ। ఎప్పుడు మీకు పరీక్షలు వచ్చాయి, మీ క్లాస్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయింది? बिना इम्तिहान के कोई क्लास ट्रांसफर थोड़ा ही होता है। పరీక్షలు రాయకుండానే ఎవరికైనా క్లాస్ ట్రాన్స్ఫర్ అవుతుందా? फाइनल पेपर का प्रश्न पत्र क्या होगा? అంతిమ పరీక్షల్లో ప్రశ్న పత్రంలో ప్రశ్న ఏమై ఉంటుంది? फाइनल पेपर का क्वेश्चन ही यह होगा, सेकेंड में फुल स्टॉप। అంతిమ పరీక్షల్లో క్వశ్చనే ఇదై ఉంటుంది, సెకండ్ లో ఫుల్ స్టాప్. यही क्वेश्चन आएगा, इसी में ही नंबर मिलेंगे। ఇదే ప్రశ్న వస్తుంది, ఇందులోనే నంబర్ అనేది లభిస్తుంది. तो इम्तिहान में पास होने के लिए तैयार हो? మరి పరీక్షలో పాస్ అయ్యేందుకు తయారుగా ఉన్నారా? सेकेंड से ज्यादा हो गया तो फेल हो जाएंगे। ఫుల్ స్టాప్ పెట్టడంలో సెకండ్ కంటే ఎక్కువ సమయం పట్టింది అంటే ఫెయిల్ అయిపోతారు. तो टाइम भी बता रहे हैं, 1 सेकेंड, और क्वेश्चन भी सुना रहे हैं, और कोई याद नहीं आए बस फुल स्टॉप। సమయము తెలియచేస్తున్నారు, 1 సెకండ్ సమయము అని. మరి క్వశ్చన్ కూడా వినిపిస్తున్నారు, ఎవ్వరూ గుర్తుకు రాకూడదు, బస్ ఫుల్ స్టాప్ పెట్టాలి. एक बाप और मैं, तीसरी कोई बात नहीं। ఒకరు తండ్రి, రెండవది నేను, మూడవరు ఎవ్వరూ లేరు, ఏ మాట గుర్తుకు రాకూడదు. यह कर लूं, यह देख लूं, यह हुआ नहीं हुआ। ఇది చేసి చూడనా, ఇలా చూడనా, ఏమైంది, ఏం కాలేదు. यह क्यों हुआ, यह क्या हुआ, कोई बात आई तो फेल। ఇది ఎందుకు అయింది, ఇది ఎలా అయింది, ఇలా ఏదైనా ప్రశ్నలు మనసులో వచ్చాయి అంటే ఫుల్ స్టాప్ పెట్టడానికి ముందు ఫెయిల్ అయిపోయినట్లే. अव्यक्त वाणी तारीख 15 नवंबर 1989 पृष्ठ 26 आदि। అవ్యక్తవాణి తేదీ 15 నవంబర్ 1989. बाबा का 5 विकल्पों में से फाइनल पेपर ఎవరో ప్రశ్న అడిగారు, పంచవికారాల
పంచవికారాలలో అంతిమ పరీక్షల్లో మోహ వికారం పైనే ఉంటుందా? नष्टो मोहा स्मृति लब्धा फाइनल पेपर ये होगा। నష్టమోహ స్మృతిర్లబ్ధ ఫైనల్ పేపర్లో ఇదే పరీక్షలు ఉంటాయి. तो అయితే 5 विकारों में से उसी विकार के ऊपर ही क्यों 5 వికారాలలో ఆ వికారం పైనే 5 विकारों में से कौन सा विकार है जो धंधाधोरी करने वालों का लक्ष्य बना हुआ है? ఎందుకని? అదే కాదు, పంచవికారాలలో ఏ వికారం పని పాటలు చేసి డబ్బులు సంపాదించే వారి యొక్క లక్ష్యం అయి ఉన్నది? कि धंधाधोरी करेंगे तो वो लक्ष्य पूरा होगा। మంచిగా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించినప్పుడే ఆ లక్ష్యం పూర్తి అవుతుంది. इसलिए खूब धंधा करो, खूब पैसा कमाओ, खूब बढ़िया बढ़िया मकान बनाओ, बढ़िया बढ़िया कपड़े लाओ, बढ़िया बढ़िया खाना पीना लाओ, तो हमारे कंट्रोल में मुट्ठी में बनी रहेगी। అందుకే మంచిగా వ్యాపారం చేయాలి, డబ్బులు సంపాదించాలి, మంచి ఇల్లు కట్టాలి, మంచిగా బట్టలు మరియు భోజన సదుపాయాల ఏర్పాట్లు చేయాలి. అప్పుడే మా కంట్రోల్లో అంటే మా పిడికల్లో ఉంటుంది పత్ని. बोलो गीता में भी कहा है, చెప్పండి. గీతలోనూ చెప్పబడింది, संपन्न आत्मा वो है సంపన్న ఆత్మలు వారే यस्य सर्वे समारंभा काम संकल्प वर्जिता। యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత. काम विकार के संकल्प से जिसके दुनिया के सारे कार्य छूटे हुए, కామ వికారాని సంకల్పం నుండి ఎవరివైతే అన్ని కార్యాలు ముక్తయ్యున్నాయో, जो भी कार्य करे काम विकार के संकल्प को अहम ऑब्जेक्ट लेकर के न करे। ఏదైనా పని చేయండి, అయితే కామ వికారాన్నే ఆ కార్యాల యొక్క లక్ష్యము అని అనుకుని చేయకూడదు. अगर काम विकार का संकल्प अहम ऑब्जेक्ट में सामने रखा हुआ है कि इसे हमें भोगना है, ఏదైనా కార్యం చేయడానికి లక్ష్యం కామ వికారాన్ని భోగించాలి అని ఈ ఏం ఆబ్జెక్ట్ని ఎదురుగా ఉంచుకున్నారు అంటే तो जितने भी कार्य करेगा कैसे करेगा? ఏదైతే కార్యాలు ఉన్నాయో అవన్నీ ఎలా చేస్తారు అంటే కార్యం చేయడానికి లక్ష్యం కామ వికారాన్ని భోగించడం. ఇదే లక్ష్యం ఎదురుగా ఉంచుకొని కార్యాలు చేశారు అంటే వారు కార్యాలని ఎలా చేస్తారు? दुनियावी करेगा या ईश्वरीय कार्य में लगेगा? ప్రపంచంలో వారిలాగా కార్యాలు చేస్తారా లేదా ఈశ్వరీయ కార్యం చేస్తారా? दुनियावी कार्य करेगा। ప్రపంచంలో వారిలాగే కార్యాలు చేస్తారు. ఎందుకంటే అందరికీ అదే లక్ష్యం లభించి ఉంది. ఫైనల్ పేపర్ అంటే ఏంటి? అందులో ఏం ప్రశ్న వస్తుంది? ఫైనల్ పేపర్ యొక్క ప్రశ్న అయింది నష్టమోహ స్మృతిర్లబ్ధ. हाँ जी, नष्ट मोह नष्ट हो गया कि अभी कहीं मोह लगा हुआ है? लाव नित्या लगी हुई है। మోహం నష్టమైందా లేక ఎక్కడైనా ఇప్పటికీ మోహం అనేది చిక్కుకొని ఉందా? ఎవరిపైనైనా ఆకర్షణ లగావ్ అనేది ఉందా? అవైతే ఉన్నాయి. और कुछ नहीं है फाइनल पेपर। బస్ ఇదే ఫైనల్ పేపర్. ఫైనల్ పేపర్ అంటే ఇంకేమీ లేదు. నష్టమోహీలు అవ్వాలి. फाइनल पेपर में क्वेश्चन वही आएगा जिस शक्ति की कमी है। వాస్తవంగా అయితే ఫైనల్ పేపర్లో ప్రశ్న అదే వస్తుంది, ఏ శక్తి యొక్క తక్కువ మనలో ఉంటుందో అది లోపం. ऐसे कभी नहीं सोचना 6 नहीं है 2 तो है। ఇలా ఎప్పుడూ ఆలోచించకూడదు, నాలో 6 విషయాలు లేదు అంటే 2 విషయాలైతే ఉన్నాయి కదా అని. धारणा नहीं है सर्विस तो है ही। ధారణ లేకపోతే ఏంటి? సర్వీస్ అయితే మంచిగా చేస్తాను కదా. सर्विस नहीं है योग तो है ही। సర్వీస్ చేయలేదు అంటే ఏమైంది? యోగం మంచిగా ఉంది కదా, యాదైతే తండ్రిని మంచిగా చేస్తాను కదా. लेकिन सब चाहिए। అయితే అలా ఏమీ కాదు, అన్నినూ ఉండాలి. जैसे बाप में सब है ना, ज्ञान शक्ति गुण
तो फॉलो फादर करना है। ఏ విధంగా తండ్రిలో అన్నీ ఉన్నాయి కదా, జ్ఞానము, శక్తులు, గుణాలు. అయితే అలానే తండ్రిని ఫాలో చేయాలి, తండ్రిని అనుసరించాలి. अव्यक्त वाणी तारीख 30 जून 1977 पृष्ठ 298 अंत 299 आदि। అవ్యక్తవాణి తేదీ 30 జూన్ 1977. हमारा जो फाइनल पेपर आएगी वो कैसे क्वेश्चन कैसे होगा, मतलब कैसा परीक्षा आएगा ताकि हम बता तो दिया। బాబా అంతిమ పరీక్ష ఏదైతే ఉందో అందులో ఏం ప్రశ్న వస్తుంది అంటే మేము ఎలా పాస్ కాగలము, అందుకని ఏం ప్రశ్న వస్తుంది అని అడుగుతున్నారు. फाइनल परीक्षा क्या है? మొదటే చెప్పారు కదా, ఫైనల్ పరీక్ష ఏమవుతుంది? नष्टो मोहा स्मृति लब्ध। ఫైనల్ పరీక్షల్లో ప్రశ్ననే ఇది, నష్టమోహ స్మృతిర్లబ్ధ. देह से संबंधित जो भी पदार्थ हैं उन पदार्थों से దేహం పైన, దేహానికి సంబంధించిన పదార్థాలు ఏమైతే ఉన్నాయో ఆ పదార్థాల పైన, देह से संबंधित जो भी संबंधी हैं దేహానికి సంబంధించిన సంబంధీకులు ఎవరైతే ఉన్నారో ఆ సంబంధీకుల పైన, अनेक प्रकार के उन అనేక ప్రకారాలైన సంబంధీకులు ఉంటారు కదా, వారందరి పైన संबंधियों से नष्टो मोह, నష్టమోహ అవ్వాలి. देह के संपर्कियों से దేహం యొక్క సంపర్కీల నుండి కూడా. सुबह से लेकर शाम तक कितने लोग संपर्क में आते हैं? ఉదయం నుండి సాయంత్రం వరకు రోజంతలో ఎంతో మంది సంపర్కంలో వస్తారు కదా. संपर्क तो हल्का फुल्का होता है, సంపర్కంలో వచ్చే వారితో సంబంధం తేలికగా ఉంటుంది. संबंध गहरा होता है। సంబంధాలు ఏదైతే ఉన్నాయో దేహ సంబంధాలు అవి లోతుగా ఉంటుంది, సంబంధం వారి జతలో అంటే పటిష్టంగా. तो चाहे संबंधी हो चाहे संपर्की हो, సంబంధీలే కావచ్చు, సంపర్కంలో వచ్చేవారే కావచ్చు, उनसे कितना मोह नष्ट हुआ है। వారందరి పైన ఎంత మోహం నష్టమైంది. जिसमें मोह लगा हुआ होता है उस तरफ बार बार बुद्धि जाती है। ఎవరిపైనైతే మోహం ఉంటుందో వారి ప్రతి బుద్ధి మాటి మాటికి వెళ్తూ ఉంటుంది. ये पहचान है ఇది వారి యొక్క గుర్తులు. कि कहाँ मोह लटका हुआ है। మనల్ని మనమే చెక్ చేసుకోవచ్చు, మన మోహం ఎక్కడ చిక్కుకొని ఉంది అని. మన బుద్ధి ఎక్కడ మాటి మాటికి వెళ్తూ ఉంది అంటే అక్కడే చిక్కుకొని ఉంది అని అర్థం. यही परीक्षा होगी खास। ఇదే పరీక్ష స్పెషల్ గా అందరి ముందు వస్తుంది. जो अर्जुन अंत में कहता है नष्टो मोहा स्मृति लब्धा, అర్జునుడు అంతిమంలో అంటారు నష్టమోహ స్మృతిర్లబ్ధ అని. इन चीजों से मेरा मोह नष्ट हो गया। ఇప్పుడు వీటన్నిటిపైన నా మోహం నష్టం అయిపోయింది అని. अब परमात्मा स्वरूप की स्मृति मुझे लगातार के लिए आ गई। ఇప్పుడు పరమాత్మ స్మృతి నాకు నిరంతరం కోసం వచ్చేసింది నాలో. निरंतर स्मृति, నిరంతర స్మృతి. और कहीं बुद्धि न जाए। మరి ఎక్కడ ఏ వైపున బుద్ధి అనేది ఏ వైపున బుద్ధి వెళ్ళదు. अगर बीच बीच में थोड़ी थोड़ी बुद्धि जाती है माने मोह लगा हुआ है या नहीं? ఒకవేళ మధ్య మధ్యలో బుద్ధి ఎక్కడైనా వెళ్తూ ఉంది అంటే మోహం అక్కడ చిక్కుకొని ఉందనా లేదనా అర్థం? लगा हुआ। చిక్కుకొని ఉందనే అర్థం. तो जो मोहर लग जाता है हम फिर उसको कैसे डिटैच करेंगे? ఒకవేళ ఎవరిపైనైనా మోహం మనకి ఏర్పడి ఉంది అంటే దాని నుండి ఎలా ముక్తులు అవ్వాలి అని అడిగారు. स्टॉप फुल स्टॉप लगाना नहीं आता? ఫుల్ స్టాప్ పెట్టడం రాదా? फुल स्टॉप लगाना बताया नहीं? ఫుల్ స్టాప్ పెట్టండి వెంటనే అని తెలియచేశారా లేదా? है नहीं हो पाता है। नहीं हो पाता। అన్నయ్య అన్నారు ఫుల్ స్టాప్ పెట్టడం సాధ్యం కావడం లేదు అని. సాధ్యం కావడం లేదా? नहीं हो पाता तो प्राप्ति भी नहीं हो पाती। ఒకవేళ ఫుల్ స్టాప్ పెట్టడం రావడం లేదు అంటే ప్రాప్తి కూడా చేసుకోలేకపోతారు.
जितना हिम्मत करेंगे, हिम्मत बच्चे मदद बच्चे ఎంత ధైర్యం పెడతారో అంతే ధైర్యం వహించే పిల్లలకి తండ్రి కూడా సహయోగం ఇస్తారు. नहीं हो पाता. ఒకవేళ పిల్లలు మొదటే ధైర్యాన్ని ఓడిపోయి మాతో ఈ సాధ్యం కాదు, మా వల్ల కాదు నష్టమోహ కావడం. तो हिम्मत हार गए, ये हिम्मती बच्चे हुए. ధైర్యాన్ని కోల్పోయారా లేదా ధైర్యవంతులైన పిల్లలు అయ్యారా అలా అనడం? हिम्मत हार गए, ధైర్యాన్ని కోల్పోయారని అర్థం. हिम्मत नहीं तो प्राप्ति भी नहीं. ధైర్యం లేదు అంటే ప్రాప్తి కూడా లేదు. फाइनल पेपर में आश्चर्यजनक बातें क्वेश्चन के रूप में आवेंगी. అంతిమ పరీక్షల్లో ఆశ్చర్యకరమైనటువంటి మాటలు ప్రశ్న రూపంలో వస్తాయి. तब तो पास और फेल हो सकेंगे. అప్పుడే పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది అర్థమవుతుంది. न चाहते हुए भी बुद्धि में क्वेश्चन उत्पन्न हो. यही पेपर है और यही 1 सेकेंड का पेपर है. కావాలనుకోకపోయినా బుద్ధిలో ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. వాస్తవంగా ఇదే పేపర్, ఒక్క సెకండ్లో పేపర్ అనేది మన ముందు వస్తుంది. వెంటనే మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. వేరే వేరే సంకల్పాలు వస్తున్నాయి అంటే ఫెయిల్. अव्यक्त वाणी तारीख 15 अप्रैल 1974 पृष्ठ 1 अंत. అవ్యక్తవాణి తేదీ 15 ఏప్రిల్ 1974. आदि. ये बताया एक ही तुम्हारी परीक्षा है. బాబా అన్నారు మీ పరీక్ష ఒక్కటే. क्या? ఏంటి ఆ ఒక్క పరీక్ష? नष्टो मोहा स्मृति लब्धा. నష్టమోహ స్మృతిర్లబ్ధ. स्मृति किसकी आ जाए? ఎవరి స్మృతి రావాలి? बाप की स्मृति आ जाए और सारी दुनिया से मोह खत्म हो जाए. అంటే ఒక్క తండ్రి స్మృతి అనేది ఉండాలి, మరి మొత్తం ప్రపంచం పైన నష్టమోహీలు అవ్వాలి. ये एक ही परीक्षा है. ఇది ఒక్కటే పరీక్ష. ऐसे नहीं समझना कि लास्ट में एकांत में बैठ करके पेपर देना है. అలా ఎప్పుడు అనుకోవద్దు లాస్ట్లో ఏకాంతంలో కూర్చొని పరీక్ష ఇవ్వడం జరుగుతుంది అని. क्या? अति हलचल में अति अचल. ఏమన్నారు? నలువైపులా అతి హల్చల్ అనేది నడుస్తూ ఉంటుంది. ఆ హల్చల్ యొక్క మధ్యలో అతి అచల్ అంటే స్థిరంగా ఉండాలి. यह है पेपर. ఇదైంది పేపర్, అంతిమ పేపర్. यही क्वेश्चन आवेगा, इसलिए अभी से अभ्यास करो. ఇదే ప్రశ్న రానున్నది, అందుకని ఇప్పటి నుండే అభ్యాసం చెయ్యండి. నలువైపులా పరిస్థితులు చాలా హల్చల్గా ఉంటాయి, మనం అచలంగా ఉండాలి, అతి అచల్గా ఉండాలి. बाहर की हलचल मन को हलचल में न लाए. బయట బాహ్య హల్చల్ ఏదైతే ఉందో అది మన మనసుని హల్చల్లో తీసుకురాకూడదు. क्या? कोई भी बाहर की हलचल हो उससे मन हलचल में ना आ जाए. భలే బయట ఎంత హల్చల్ పరిస్థితులు ఉన్నప్పటికీనూ మనస్సు హల్చల్లోకి రాకూడదు. इसको ही कहा जाता है विजयी रतन. అటువంటి వారిని అంటారు విజయీ రత్నాలు అని. कौन देंगे फाइनल पेपर? ఎవరు ఇస్తారు ఫైనల్ పేపర్ అంటే అంతిమ పరీక్షలు ఎవరు రాస్తారు అని అర్థం. फाइनल पेपर होगा. फाइनल पेपर जब होगा कितने आत्मा पेपर देंगे? ఎప్పుడు అంతిమ పరీక్షలు ఉంటాయో ఆ అంతిమ పరీక్షల్లో ఎవరెవరు కూర్చుంటారు, ఎవరెవరు ఆ పరీక్షలు రాస్తారు అని భావార్థం. इतनी आत्माएं पेपर देंगी, तो ये कहो कि इतनी आत्माएं पेपर देंगी. जिन आत्माओं ने पढ़ाई पढ़ी होगी सो ही पेपर देंगी. ఎంతమంది ఆత్మలు ఈ అంతిమ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతారు అని అర్థం కదా. అయితే ఎవరైతే ఈ చదువుని మంచిగా చదువుకొని ఉంటారో వారే కదా ఈ పరీక్షలు రాయడానికి కూర్చుంటారు. जिन्होंने पढ़ाई नहीं पढ़ी होने के पेपर देने की बात ही नहीं. ఎవరైతే ఈ చదువులు చదవనే లేదో వాళ్ళు ఈ పరీక్షల్లో పరీక్ష రాసే మాటే లేదు. तो पता है कितनी आत्माएं पढ़ाई पढ़ती हैं? తెలుసా ఎంతమంది ఆత్మలు ఈ చదువుకుంటారో తండ్రితో. जो पढ़ाई पढ़ते हैं बाप की पढ़ाई हुई पढ़ाई, ఎవరైతే తండ్రి చదివించినటువంటి చదువుని చదువుకుంటారో
वो राज परिवार में आते हैं जन्म जन्मांतर। వారు రాజ్య పరివారంలో వస్తారు జన్మ జన్మాంతరాలు. राजयोगी बन करके संगम युग में राजयोगी बनते हैं రాజయోగిలయ్యి అంటే సంగం యుగంలో రాజయోగిలు అవుతారు. और सत्युग त्रेता द्वापर कलयुग में राजाएं रानी बनते हैं। సత్యు త్రేత ద్వాపర కలియుగంలో రాజాయే రాజులుగా అవుతారు, రాణులుగా అవుతారు, प्रिंस प्रिंसेस बनते हैं, లేదా రాజకుమారీలుగా అవుతారు. राज परिवार में आते हैं। రాజ్య పరివారంలో వస్తారు. यही पेपर हो उन राज परिवार वालों की कितनी संख्या है? ఆ రాజ్య పరివారంలో వచ్చే వారి యొక్క సంఖ్య ఎంత ఉంటుంది? 16,108। 16,108 మంది. उनके पेपर की बात है। వారి యొక్క పరీక్ష యొక్క మాట. उनके लिए ये सिर्फ बस बाकी तो पढ़ते ही नहीं है। బస్ ఇంతమందే పరీక్షలో పరీక్ష రాయడానికి కూర్చుంటారు. మిగతా వారైతే ఈ చదువునే చదువుకోరు. बाबा अंत में जो फाइनल पेपर होगा जो माया सभी को भरमाएगी బాబా అంతిమంలో ఏదైతే ఫైనల్ పేపర్ ఉంటుందో, అంతిమ పరీక్షలు ఉంటాయో అప్పుడు మాయ అందరినీ భ్రమింప చేస్తుంది. तो सभी का फाइनल पेपर होगा या जो पढ़ाई पढ़ते हैं అందరికీ ఫైనల్ పేపర్ అంతిమ పరీక్ష అయి ఉంటుందా అది లేక అన్నారు. బాబా అన్నారు ఎవరైతే మంచిగా చదువుకున్నారో उनका होगा। వారి కోసమే ఈ అంతిమ పరీక్షలు ఉంటాయి. प्रजावर्ग का थोड़ा ही होगा। ప్రజావర్గం వాళ్ళు ఏమైనా ఈ పరీక్షల్లో రాయడానికి వస్తారా, ఉత్తీర్ణులు అవుతారా? जो प्रजा में आने वाले हैं वो पढ़ाई पढ़ते हैं, ప్రజల్లో వచ్చేవారు చదువుతారా? खुद नहीं पढ़ते। వారైతే చదవరు. फाइनल पेपर की रूपरेखा कैसी होगी? ఫైనల్ పరీక్ష యొక్క రూపురేఖ ఎలా ఉంటుంది? माया आखिरी फाइनल पेपर लेगी या नहीं लेगी? మాయ లాస్ట్ ఫైనల్ పేపర్ అందరితో తీసుకుంటుందా లేదా? అంతిమ పరీక్ష है? लेगी कि नहीं लेगी? అంతిమ పరీక్ష అందరికీ పెడుతుందా లేదా? మాయ అందరితో పరీక్ష తీసుకుంటుందా లేదా? जो फाइनल पेपर होगा वो और पेपर्स के मुकाबले ज्यादा कड़क होगा। అంతిమ ఫైనల్ పేపర్ ఏదైతే ఉంటుందో అది మిగతా పేపర్ల కంటే కఠోరంగా ఉంటుందా ఉండదా? या हल्का होगा? లేదా తేలిగ్గా ఉంటుందా? పేపరు ज्यादा कड़क होगा। చాలా కఠినంగా ఉంటుంది ఫైనల్ పేపర్. जो हाफ ईयरली एग्जाम होता है उतने गहरे प्रश्न नहीं आते हैं क्योंकि पढ़ाई भी गहरी नहीं होती है। 6 నెలల పరీక్షలు ఏదైతే ఉంటాయి కదా, హాఫ్ ఇయర్లీ పరీక్షలు, అందులో ప్రశ్నపత్రం కూడా అంత కఠినంగా ఏమీ ఉండదు. ఎందుకంటే 6 నెలల సమయంలో చదువు కూడా ఏమీ అంత డీప్గా చదివించరు, లోతుగా. सारी गवर्नमेंट अपोजिशन में खड़ी हो जाए, భలే మొత్తం గవర్నమెంట్ వాళ్ళంతా మీకు వ్యతిరేకంగా నిలబడి ఉండనివ్వండి. सारा माहौल अपोजिशन का बन जाए, మొత్తం మన మాహౌల్ అంటే వాతావరణం చుట్టుపక్కల అంతా మనకి వ్యతిరేకంగా నిలబడిపోవచ్చు. तो मनुष्य एक सामाजिक प्राणी है या नहीं है? మనుషుడు ఒక సామాజిక ప్రాణినా లేదా? అంటే సమాజంలోనే జీవించాలనుకుంటాడా, సమాజాన్ని నుంచి దూరంగా వెళ్ళి జీవించాలనుకుంటాడా? है? बिना समाज के रह सकता है? సమాజం జతలో లేకుండా మనుషుడు ఒంటరిగా ఎక్కడైనా ఉండగలడా? इसलिए सबको महाकाली अनिश्चय बुद्धि बनाती है। అందుకే మహాకాళి అందరినీ అనిశ్చయ బుద్ధిలుగా చేసేస్తుంది. वो परीक्षा का प्रारूप होने वाला है। ఇప్పుడు ఆ పరీక్ష యొక్క రూపురేఖ రానున్నది. अब तो यह दूसरी तीसरी चौपड़ी या दूसरी तीसरी क्लास के पेपर्स हैं। ఇప్పుడైతే ఇది 2వ 3వ పుస్తకము లేదా 2వ 3వ క్లాస్ యొక్క పరీక్షలు ఇవి పేపర్లు. फाइनल पेपर की रूपरेखा तो इससे कई गुना भयानक रूप की होगी। ఫైనల్ పేపర్ ఏదైతే ఉంటుందో దీనికంటే ఎన్నో రెట్లు భయంకర రూపంలో ఉంటుంది ఫైనల్ పేపర్. लेकिन शक्ति स्वरूप का प्रैक्टिकल पार्ट व शक्ति अवतार की प्रत्यक्षता का पार्ट
स्वयं द्वारा सर्वशक्तिवान बाप को प्रत्यक्ष करने का पाठ ऐसी ही परिस्थिति में होना है। అయితే శక్తి స్వరూపం యొక్క ప్రాక్టికల్ పార్ట్ లేక శక్తి అవతారం యొక్క ప్రత్యక్షత యొక్క పార్ట్ స్వయం ద్వారా సర్వశక్తివాన్ తండ్రిని ప్రత్యక్షం చేసేటటువంటి పార్ట్ ఇటువంటి పరిస్థితుల్లోనే జరగనున్నది. अव्यक्त वाणी 13 सितंबर 1975 पृष्ठ 107 मध्य। అవ్యక్తవాణి తేదీ 13 సెప్టెంబర్ 1975. फाइनल पेपर जब होगा तो माया विकराल रूप तभी धारण करेगी जब चंद्रमा संपूर्ण होना होता है। ఫైనల్ పేపర్ ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే చంద్రమా సంపూర్ణం అవనున్నారో అప్పుడు మాయ వికరాల రూపాన్ని ధారణ చేసుకుని వస్తుంది. तो अच्छों की परीक्षा हो जाएगी। అప్పుడు మంచి మంచి పురుషార్థులకు కూడా పరీక్ష అనేది వచ్చేస్తుంది. अभी तो सब कहते हैं हम लक्ष्मी नारायण बनेंगे, ఇప్పుడైతే అందరూ అంటారు మేము లక్ష్మీనారాయణలు అవుతాము, हम राम सीता बनने वाले नहीं है। మేము రామ్ సీతలు అయ్యేటటువంటి వారి కాము, हमारा माला में ऊंचा नंबर है, हम तो మాది మాలలో చాలా ఉన్నతమైనటువంటి నంబరు, उनसे कोई कम नहीं है। మేము ఎవరికంటేనూ తక్కువేమీ కాదు. कोई किसी के नीचे चलने के लिए तैयार नहीं होता। ఎవరు ఇతరుల అండర్లో నడవడానికి ఎవ్వరూ తయారవరు. कोई अपने को नीचा साबित नहीं कर सकता। ఎవరు కూడా స్వయాన్ని మేము వీళ్ళకంటే నీచము అని ఎవరు రుజువు చేసుకోవడానికి ఇష్టపడరు. करना नहीं चाहता। ఎవరు అలా ఇతరుల కంటే మేము నీచులము అని మన రుజువు చేసుకోరు. सब एक दूसरे के ऊपर बैठे हुए, అందరూ ఒకరికంటే ఒకరు పైన కూర్చుని ఉన్నారు. कोई किसी के डायरेक्शन पर चलने वाला नहीं है। ఎవరు ఎవరి యొక్క డైరెక్షన్ పైన నడవడానికి ఇష్టపడరు. फिर माया जब विकराल रूप धारण करेगी फाइनल पेपर में, మాయ ఎప్పుడైతే వికరాల రూపాన్ని ధారణ చేస్తుందో ఫైనల్ పరీక్షలో तो सबका नंबर क्लियर हो जाएगा। सब अपने को मान लेंगे कि हाँ అందరి నంబర్ క్లియర్ అయిపోతుంది. అందరూ ఒప్పుకుంటారు, हमारा यही बनता है। మాది ఇదే నంబర్, ఇదే మాలలో మనులు మేము అని. माया प्रकृति से हाथ मिला करके फाइनल पेपर लेती है। మాయ ప్రకృతితో చేయి కలిపి ఫైనల్ పరీక్ష అనేది తీసుకుంటుంది. और उस फाइनल पेपर में बड़े बड़े दिग्गजों को धूल चटा देती है। ఆ ఫైనల్ పరీక్షలో పెద్ద పెద్ద దిగ్గజులు ఎవరైతే స్వయాన్ని మహారథులని అనుకుంటున్నారో, చాలా పెద్ద పురుషార్థి, మంచి పురుషార్థులని, అటువంటి వారిని వారు కూడా మట్టి ఖర్చుకుంటారు, అంటే కింద పడిపోతారు. वो काम अभी होने वाला है। ఆ పని ఇప్పుడు జరగనున్నది. परिस्थिति के आधार पर स्थिति व किसी भी प्रकार का साधन उत्तम सफलता ऐसा पुरुषार्थ फाइनल पेपर में है वो जानेगा। परिस्थिति के आधार पर स्थिति व किसी भी प्रकार का साधन उत्तम सफलता ऐसा పరిస్థితి ఆధారంలో మన స్థితి లేదా మన పురుషార్థము ఆధారపడి ఉండకూడదు. ఒకవేళ పరిస్థితుల ఆధారంగా మన స్థితి ఉంది అంటే ఫైనల్ పేపర్లో ఫెయిల్ అయిపోతారు అన్నారు. साधनों के आधार पर अगर स्थिति बनती है तो वो फेल हो जाएगा। సాధనాల ఆధారంగా స్థితి తయారవుతుంది అంటే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు అన్నారు. साधन है और साधनों के आधार पर स्थिति बना ली। సాధనాలు ఉన్నాయి, ఆ సాధనాల ఆధారంగా మనం మన స్థితిని తయారు చేసుకున్నాము. कमरे को अच्छे से सजा लिया, सफेद सफेद कपड़ा बना लिया चारों तरफ। ఇలా రూమ్ని మంచిగా అలంకరించారు, తెల్లని
పరదాలు వేశారు, కర్టన్స్. सूक्ष्म बर्तन जैसा वातावरण कपड़े से बना लिया, సూక్ష్మవతనం లాంటి వాతావరణం తయారు చేశారు కర్టన్లు వేసి. फिर बैठ गई आग में, మరి కూర్చున్నారు తలంపు చేయడం కోసం. तो थोड़े समय की तो स्थिति बनेगी. కొంచెం సమయం కోసం అప్పుడు స్థితి అయితే తయారవుతుంది. जैसे गीत बजाए लेते हैं, ट्यून बनाए लेते हैं, ఏ విధంగా పాటలు వేస్తారు స్థితిని తయారు చేసుకోవడానికి, లేదా ఉంటుంది కదా మ్యూజిక్ వేస్తారు. కొంచెం సమయం కోసం స్థితి అయితే తయారవుతుంది. तो ट्यून के आधार पर थोड़े समय के लिए स्थिति बनेगी. మ్యూజిక్ ఆధారంలో కొంచెం సమయం కోసం స్థితి అయితే తయారవుతుంది. लेकिन जब दुनिया में एटम बम फटेंगे, दुनिया में हलचल होगी, అయితే ప్రపంచంలో ఎప్పుడు యాటం బాంబులు విస్ఫోటం అవుతాయో, ప్రపంచంలో నలువైపులా హల్చల్ అవుతుందో, तो वो वातावरण मिल जाएगा. అప్పుడు మీకు అలాంటి మంచి వాతావరణం లభిస్తుందా స్థితిని తయారు చేసుకోవడానికి? नहीं मिलेगा. तब అప్పుడు లభించదు. అప్పుడేం చేస్తారు? फेल होंगे या पास होंगे? అప్పుడు ఫెయిల్ అవుతారా, పాస్ అయిపోతారా? फेल हो जाएंगे. ఫెయిల్ అయిపోతారు. इसलिए बोला कि साधनों के आधार पर साधना करना, बालू के ऊपर खड़ा हुआ बालू के ऊपर खड़ा हुआ महल है. సాధనాల ఆధారంగా సాధన చేయడం, సాధన చేసి స్థితిని తయారు చేసుకోవడము అంటేనే ఇసుకలో కట్టిన ఇసుక గూడులతో సమానం. అవి ఎప్పుడు పడిపోతాయో తెలియదు కదా, ఇసుకలో ఉండే ఇసుక గూడు. कभी भी गिर जाएगा. ఎప్పుడైనాను అది పడిపోవచ్చు, ఇసుకలో కట్టిన ఇల్లు. माया की फाइनल परीक्षा होगी तो पता कैसे लगेगा ये कि फाइनल परीक्षा? బాబా ఫైనల్ పరీక్ష ఎప్పుడైతే వస్తుందో అయితే ఎలా అర్థమవుతుంది ఇది అంతిమ పరీక్ష అని? महाभारी महाभारत गृह युद्ध होता है, మహాభారత గృహ యుద్ధం ఎప్పుడైతే జరుగుతుందో, खून की नदियां बहती हैं, రక్తపు నదులు ప్రవహిస్తాయో, तो हर आत्मा की परीक्षा नहीं होती है. అప్పుడు ప్రతి ఒక్క ఆత్మకి పరీక్షలు అనేది రావా? है? नहीं होती. పరీక్షలు వస్తాయా రావా? होती है. పరీక్షలు వస్తాయి. वो तो स्थूल खून खराबे की बात है. ఇదైంది స్థూల రక్తపు నదులు ప్రవహించే మాట. हद की दुनिया की बात है. హద్దు ప్రపంచం యొక్క మాట అయింది. यहाँ तो बेहद ब्राह्मण की दुनिया की बात है. ఇక్కడైతే బేహద్దు బ్రాహ్మణ ప్రపంచం యొక్క మాట అయింది. बेहद ब्राह्मण की दुनिया में బేహద్దు బ్రాహ్మణ ప్రపంచంలో जो महाभारी महाभारत युद्ध है, ఏదైతే మహాభారత యుద్ధం ఉన్నదో वो संकल्पों का खून की नदियां बहेंगी అందులో సంకల్పాల యొక్క రక్తపు నదులు ప్రవహిస్తాయా, या स्थूल खून की नदियां बहेंगी? ఇంకా స్థూల రక్తపు నదులు ప్రవహిస్తాయా? है? संकल्पों की खून की नदियां बहेंगी. సంకల్పాల రక్తపు నదులు ప్రవహిస్తాయి. अब जो जितना कंट्रोल कर पाए, ఆ సంకల్పాలను ఎవరు ఎంత కంట్రోల్ చేయగలుగుతారో, जिसने जितना अभ्यास किया होगा, ఎవరు ఎంత అభ్యాసం చేసి ఉంటారో, फुल स्टॉप लगाने का, స్టాప్ పెట్టేటటువంటి అభ్యాసం. फुल स्टॉप पानी, ఫుల్ స్టాప్ అంటే అర్థం बाबा को याद करना, बिंदी. బాబాని స్మృతి చేయడం. బిందు ఎన్ని మాటలు వచ్చినప్పటికీ మన ముందు అన్నిటినీ మరిచి ఒక్క బిందు బాబాని తలంపు చేయాలి, బిందు అయ్యి. वो उतना ही खुशी से अपना एग्जाम देगा. అటువంటి వారు ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసం ఎవరికైతే వచ్చో వారే ఖుషీగా ఈ పరీక్ష రాస్తారు. फाइनल परीक्षा होती तो परीक्षा देने वालों सबको पता चलता है. ఫైనల్ పరీక్ష సమయం వచ్చింది అంటే పరీక్ష రాసే వారందరికీ తెలుస్తుందా తెలీదా? कोई को पता चलता है, कोई को नहीं पता चलता है. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలీదు ఇప్పుడు పరీక్షలు అని అలా ఉంటుందా? అందరికీ తెలుస్తాయి, सबको पता चलेगा. అందరికీ తెలిసిపోతుంది పరీక్షలు అన్ని. अब आखिरी पेपर का टाइम आ गया. ఇప్పుడు లాస్ట్
పరీక్ష యొక్క టైం వచ్చేసిందా? फाइनल पेपर में कैसा क्या होगा? फाइनल पेपर में ऐसा ఫైనల్ పేపర్లో అటువంటి పరీక్ష ఏమై ఉంటుంది? क्या होगा? जो सब कुछ पता होते हुए भी है एक तरफ हो जाएगा, है बाप एक तरफ हो जाएगा और बच्चे एक तरफ हो जाएंगे। ఇంత జ్ఞానం ఉన్నప్పటికీను పిల్లలు ఒకవైపు తండ్రి ఒకవైపు అయిపోతారు. అటువంటి అటువంటి పరీక్ష అది అన్నారు. माया का पसारा इतना ज्यादा फैलेगा మాయ యొక్క ఫసారా నలువైపులా ఇంతగా వ్యాపిస్తుంది. कि वातावरण रावण की तरफ ज्यादा हो जाएगा। వాతావరణం రావణ వైపు ఎక్కువగా వెళ్ళిపోతుంది. अभी भी है ఇప్పుడు కూడా ఉంది. है फरुखाबाद में ऐसा क्या हुआ 18 साल के बाद? ఫరూకాబాద్లో ఏమిటి అటువంటి పరిస్థితులు ఎలా వచ్చాయి? 18 సంవత్సరాల తరువాత. 16 साल के बाद 18 కాదు 16 సంవత్సరాల తరువాత. 16 साल तक तो बड़ी शांति अच्छा चलता रहा। 16 సంవత్సరాల వరకు చాలా శాంతిగా మంచిగా నడుస్తూ ఉండింది ఫరూకాబాద్. किसी ने उंगली नहीं उठाई। ఎవ్వరు కూడా వేలెత్తి చూపలేదు. 16 साल की बात छोड़ो, 16 సంవత్సరాల విషయం వదిలిపెట్టండి. सन 42 से लेकर के और सन 98 तक किसी ने नहीं उंगली उठाई। 1942 నుండి 1998 వరకు ఎవ్వరు కూడా వేలెత్తి చూపలేదు. फिर क्या हो गया? మరి 98లో ఏమైంది? అలాంటి పరిస్థితులు ఎలా వచ్చాయి? 98 में ऐसा क्या हो गया? 98వ సంవత్సరంలో ఆ పరిస్థితులు ఎలా వచ్చాయి? नहीं जेल में डाल दिया, ఎవరు అన్నారు జైల్లో వేశారు అని? జైల్లో వేయడం वो तो कोई खास बात नहीं, ఏమి స్పెషల్ మాట ఏమీ కాదు. लेकिन सारा वातावरण पलट कैसे गया? వాతావరణం ఎలా విపరీతంగా అయిపోయింది? केस लोगों के ऊपर पड़ते हैं। కేసు వేశారు కదా అందువల్ల అన్నారు. కేసు అయితే అందరిపైన వస్తూ ఉంటాయి కేసులు. लेकिन वो केस झूठे, पब्लिक समझती है ये केस झूठे। అయితే కేసు వేస్తే మనుషులు అనుకుంటారు అబద్ధం కేసులు వేశారు వీళ్ళపైన అని అనుకుంటారు పబ్లిక్. लेकिन उस समय पब्लिक ने ही समझा कि ये केस सच्चे हैं। అయితే ఆ సమయంలో పబ్లిక్ కూడా అనుకున్నారు ఈయన పైన వేసిన కేసులు సత్యమే అని. झूठे केस को सच्चे समझा। అసత్యపు కేసులను కూడా సత్యమని అనుకున్నారు. तो फिर कैसे समझा? మరి ఎలా తెలుసుకున్నారు? अखबार भी वही बात बोल रहे हैं, న్యూస్ పేపర్లు అదే మాటలు అంటున్నాయి. एक अखबार वही बात बोल रहा है, दूसरी अखबार भी वही बात बोल रहा है, तीसरा अखबार भी वही बात बोल रहा है, चौथा अखबार भी बोल रहा है। 1, 2, 3, 4 అన్ని న్యూస్ పేపర్ల వాళ్ళు ఇదే మాటలు అంటూ ఉన్నారు. इंडिया की हिंदी की 16 पत्रिकाएं एक ही बात बोल रही है। ఇండియాలో హిందీ పత్రికలు 16 ఉన్నాయి. ఆ 16 పత్రికల్లోనూ ఇదే మాటలు. तो ज्ञान मालूम नहीं ना सच्चाई। ओह तो वातावरण तो सारा खराब हो गया ना। ఎవరో అన్నారు వాళ్ళ జ్ఞానం తెలియదు కదా అందుకే సత్యత తెలియదు అని. వాతావరణం అయితే ఖరాబ్ అయిపోయింది కదా ఆ మాటలు వింటూ, పత్రికల్లో న్యూస్ పేపర్లో మాటలు వింటూ పబ్లిక్ అంతా దాని ప్రభావంలో వచ్చేసారు కదా ఆ మాటల ప్రభావంలో. तो ऐसे ही होगा। అలానే అంతిమంలోనూ ఉంటుంది. अरे त्रेता के अंत में आधा विनाश होता है ना। అరే త్రేత అంతిమంలో అర్ధ వినాశం అయితే జరగాలి కదా. तो वहाँ अर्ध विनाश होता है। అక్కడ 1998లో అర్ధ వినాశం అయింది. कलयुग के अंत में ఇప్పుడు కలియుగ అంతిమంలో पूरा विनाश होता है। పూర్తి వినాశం అయిపోతుంది. कहते हैं माया किसी को नहीं छोड़ती। అంటారు మాయ ఎవ్వరిని వదిలిపెట్టదు. अगर किसी को छोड़ दे ఒకవేళ మాయ ఎవరినైనా వదిలిపెట్టింది అంటే तो जिसको छोड़ देगी ఎవరినైతే వదిలిపెట్టేస్తుందో वो आत्मा दुनिया में आधा राज्य बटा लेगा। ఎవరినైతే వదిలిపెడుతుందో ఆ ఆత్మ ఈ ప్రపంచంలో అర్ధం రాజ్యాన్ని తన చేయి జిక్కేసుకుంటుంది. ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది. ये किसी को नहीं छोड़ती। అందువల్ల మాయ ఎవరిని వదిలిపెట్టదు. माया मायापति के सिवाय किसी को छोड़ती नहीं।
మాయాపతి తప్ప మరెవ్వరిని వదిలిపెట్టదు. अगर छोड़ दे तो माया का राज्य चला जाएगा. ఒకవేళ మాయ ఎవరినైనా వదిలిపెట్టింది అంటే మాయ యొక్క రాజ్యం వెళ్ళిపోతుంది. चला जाएगा या रह जाएगा? మాయ యొక్క రాజ్యం వెళ్ళిపోతుందా ఉండిపోతుందా? चला जाएगा. इसलिए వెళ్ళిపోతుంది. वो किसी को नहीं छोड़ती. అందువల్ల మాయ ఎవరిని వదిలిపెట్టదు. सबको अनिश्चय बुद्धि बना देती. అందరినీ అనిశ్చయ బుద్ధిలుగా తయారు చేసిస్తుంది. ऐसा फाइनल पेपर अभी आने वाला है అటువంటి ఫైనల్ పేపర్ ఇప్పుడు రానున్నది. जिसका इशारा अभी अंतिम संदेश में దాని యొక్క సైగా ఇషారా బాబా అంతిమ సందేశంలో ब्रह्मा बाबा ने गुलजार दादी के द्वारा दिया. బ్రహ్మా బాబా గుల్జార్ దాది ద్వారా చెప్పడం జరిగింది. क्या ఏమని చెప్పారు? बड़े से बड़ा बाम्ब कौन सा है? అన్నిటికంటే పెద్ద బాంబు ఏమని చెప్పారు? परमात्मा प्रत्यक्षता बम. పరమాత్మ ప్రత్యక్షత బాంబు. जब बाम्ब फूटता है ఎప్పుడు బాంబు విస్ఫోటం అవుతుందో तो क्या होता है? బాంబు పేలితే ఏమవుతుంది? बाम्ब की बदबू से जो सूंघता है ఆ బాంబు పేలినప్పుడు అందులో నుండి దుర్గంధాన్ని ఎవరైతే వాసన చూస్తారో वही खत्म. వాళ్ళు అక్కడే చనిపోతారు. ये ग्लानि की बदबू का बाम्ब छूटने वाला है. ఇలా గ్లాని యొక్క దుర్గంధం యొక్క బాంబులు ఇప్పుడు పేలనున్నాయి. ऐसी ग्लानि का बदबू का भयंकर बाम्ब छूटेगा అటువంటి గ్లాని యొక్క దుర్గంధం యొక్క భయంకర దుర్గంధం యొక్క బాంబులు అనేది ఇప్పుడు వేయబడతాయి. जो अखबारों में న్యూస్ పేపర్లలో टीवीज में టీవీలలో लोकल टीवी चैनल्स में లోకల్ టీవీ ఛానల్స్ లో नेशनल इंडियन टीवी चैनल्स में నేషనల్ ఇండియన్ ఛానల్స్ లో టీవీ ఛానల్స్ లో दुनिया के टीवी चैनल्स में విశ్వవ్యాప్తంగా టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ रेडियो स्टेशंस में రేడియో స్టేషన్లలోనూ जोर से धड़ाका होगा. చాలా జోరుగా అంటే ఈ గ్లాని అనేటటువంటి బాంబులు వేయడం జరుగుతుంది. और विश्वास करने वाले चैनल्स पर विश्वास करने वाले ఆ ఛానల్స్ పైన వారు చెప్పే మాటల పైన విశ్వాసం చేసుకునేవారు విశ్వాసం పెట్టుకునేవారు अखबार पर विश्वास करने वाले ఈ న్యూస్ పేపర్ల పైన విశ్వాసం పెట్టుకునేవారు सुनी सुनाई बातों पर विश्वास करने वाले చెప్పుడు మాటల పైన విశ్వాసం పెట్టుకునేవారు दुर्गति को पाएंगे या नहीं पाएंगे? దుర్గతిని పొందుతారా పొందరా? हैं? पाएंगे. దుర్గతిని పొందుతారు. इसलिए बोला అందుకనే చెప్పారు एक बाप से सुनना है. ఒక్క తండ్రి ద్వారానే వినాలి అని. और कोई की बात नहीं सुननी है. ఎవ్వరి మాటలు వినకూడదు. फाइनल पेपर में चारों ओर की हलचल होगी. ఫైనల్ పేపర్లో నలువైపులా హల్చల్ అనేది ఉంటుంది. एक तरफ वायुमंडल व वातावरण की हलचल, ఒకవైపు వాయుమండల్ లేక వాతావరణం యొక్క హల్చల్, दूसरी तरफ व्यक्तियों की हलचल, రెండో వైపు వ్యక్తుల యొక్క హల్చల్, तीसरी तरफ सर्व संबंधों में हलचल और चौथी तरफ आवश्यक साधनों की अप्राप्ति की हलचल. మూడవ వైపు సర్వ సంబంధాల యొక్క హల్చల్ మరియు నాలుగో వైపు ఆవశ్యక సాధనాల అప్రాప్తి యొక్క హల్చల్ అనేది ఉంటుంది. ऐसे चारों तरफ की हलचल के बीच अचल रहना, यही फाइनल पेपर होना है.
ఈ విధంగా నలువైపులా హల్చల్ ఏదైతే ఉంటాయో అటువంటి హల్చల్ మధ్యలో కూడా అచలంగా ఉండడం, ఇదే ఫైనల్ పేపర్లో పాస్ అవ్వడం అంటే. अव्यक्त वाणी तारीख 1 सितंबर 1975 पृष्ठ 85 अंक. అవ్యక్తవాణి తేదీ 1 సెప్టెంబర్ 1975. फाइनल पेपर कितने समय का होगा? ఫైనల్ పేపర్ ఎంత సమయం నడుస్తుంది? పరీక్ష టైం ఉంటుంది కదా, 2 గంటలు 3 గంటలు, అలా ఈ ఫైనల్ పేపర్ ఎంత సమయం ఈ ఫైనల్ పేపర్ నడుస్తుంది? कैसे भी सर्कमस्टांसेस हो, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీను, कैसी भी समस्या हो, సమస్యలు ఏ విధంగా ఉన్నప్పటికీను स्मृति का स्विच ऑन करो, స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేసుకోండి. ये अभ्यास करो, ఇది అభ్యాసం చేయండి. क्योंकि फाइनल पेपर सेकंड का होना है. ఎందుకంటే ఫైనల్ పేపర్ ఏదైతే ఉందో అది ఒక సెకండ్ యొక్క పేపర్. ఎక్కువ సమయం కాదు, పరీక్ష రాసే సమయం ఒక్క సెకండ్దే. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీను మనం ఎల్లప్పుడూ తండ్రి తలంపు స్మృతి అనే స్విచ్ ఎల్లప్పుడూ ఆన్ చేసుకోవాలి. ఏమన్నారు? 1 सेकंड का फाइनल पेपर होना है, 1 मिनट का भी नहीं होगा. ఒక్క మినిట్ కూడా కాదు, ఒక్క సెకండ్ యొక్క ఫైనల్ పేపర్ ఉంటుంది. सोचने वाला पास नहीं कर सकेगा, ఆలోచించేవారు ఆలోచిస్తూ ఉండిపోయారు అంటే వారు పాస్ అవ్వలేరు. अनुभव वाला पास हो जाएगा. ఎవరు అనుభవీలు అయి ఉంటారో వాళ్ళు పాస్ అయిపోతారు. तो अभी सेकंड में सभी मैं परमधाम निवासी श्रेष्ठ आत्मा हूँ. ఇప్పుడు ఒక్క సెకండ్ లో అందరూ ఈ అభ్యాసం చేయాలి, నేను ఆత్మ పరంధామ నివాసిని అని. क्या 1 सेकंड में इस स्थिति में स्थित हो जाना. ఏమన్నారు? ఒక్క సెకండ్ లో ఈ స్థితిలో స్థితులవ్వాలి, పరంధామ నివాసి అని. इस स्मृति के स्विच को ऑन करो స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేసుకోండి. और कोई भी स्मृति न हो. మరి ఇంకే స్మృతి అనేది రానే రాకూడదు. फाइनल पेपर कितने समय का होगा? ఫైనల్ పేపర్ ఎంత సమయం నడుస్తుంది? वो परीक्षाएं होती है दुनियावी, वहाँ तो 3 घंटे का भी होता है. ప్రపంచంలో ఏవైతే పరీక్షలు ఉంటాయో ఆ పరీక్ష సమయం 3 గంటల సమయం కూడా ఉంటుంది. और यहाँ మరి ఇక్కడ 1 सेकंड का समय होगा. ఒక్క సెకండ్ యొక్క సమయం ఉంటుంది. फैसला करना पड़ेगा. करें या नहीं करें. ఒక్క సెకండ్ లో ఫైసలా నిర్ణయం చేసుకోవాలి, చేయాలా వద్దా, ఫుల్ స్టాప్ పెట్టాలా వద్దా. मिनट का पेपर नहीं होगा. ఒక్క నిమిషం కూడా కాదు, ఒక్క సెకండ్. तो सेकंड का अभ्यास जिनका बहुत काल का होगा, సెకండ్ యొక్క అభ్యాసం ఎవరికి చాలా సమయం నుండి అయితే ఉంటుందో तब तो सेकंड में पास विद ऑनर बनेगी ना. అప్పుడే ఒక్క సెకండ్ లో పాస్ విత్ ఆనర్ అవ్వగలరు కదా. 1 सेकंड में फैसला. ఒక్క సెకండ్ లో నిర్ణయం తీసుకోవాలి, हाँ या ना. హా యా నా, చేయాలా వద్దా. परमात्म स्टूडेंट ఇప్పుడు మనం పరమాత్మ యొక్క స్టూడెంట్స్ మీ విద్యార్థులమి, परमात्म पढ़ाई पढ़ रहे हैं. పరమాత్ముని యొక్క చదువుకుంటూ ఉన్నాము. तो पास विद ऑनर तो बनना ही है ना. పాస్ విత్ ఆనర్ అయితే అవనే అవ్వాలి కదా. पास मार्क्स लिया तो इसमें क्या बड़ी बात है. కేవలం పాస్ మార్కులు తెచ్చుకున్నారు అంటే ఇదేం పెద్ద విషయమా ఏంటి? तो बता दिया. ఇప్పుడు పరీక్షా పత్రం యొక్క ప్రశ్న అయితే చెప్పేశారు, फाइनल पेपर का ఫైనల్ పేపర్ యొక్క कितना बताया? సమయం కూడా చెప్పారు. ఎంత సమయం చెప్పారు? 1 सेकंड फाइनल पेपर का टाइम होगा. ఒక్క సెకండ్ ఫైనల్ పేపర్ యొక్క సమయం. और पेपर कौन सा होगा? మరి పేపర్ ఏమై ఉంటుంది? नष्टो मोहा स्मृति लब्धा. నష్టమోహ స్మృతిర్లబ్ధ.
इस पुरानी दुनिया से देह और देह के संबंधों से ఈ పాత ప్రపంచం నుండి దేహము దేహ సంబంధికుల నుండి नष्ट होगा, जिनका मोह नष्ट हुआ पड़ा होगा। నష్టమోహ అవ్వాలి అంటే ఎవరి మోహం అయితే నష్టమై ఉన్నదో तो बहुतों का नहीं नष्ट पड़ा हुआ होगा। చాలా మందిదైతే మోహం అయితే నష్టమై ఉండదు, उसमें भी नंबरवार, 8 में भी नंबरवार होंगे। అందులోనూ నంబర్ వార్ 8 మందిలో కూడా నంబర్ వారుగా ఉంటారు। तो सबसे जिसका मोह नष्ट हुआ पड़ा हो అందరిపైన ఎవరి మోహం అయితే నష్టమైపోయి ఉంటుందో तो वो एक तो हो जाएगा उसी सेकंड। ఒకరైతే అయ్యి ఉంటారు కదా ఆ సెకండ్ లో नष्ट मोह स्मृति लब्धा, तो पहला नंबर मन का तैयार हो गया। నష్టమోహ స్మృతిర్ లబ్ధ అంటే మొట్టమొదటి నంబర్ తయారైపోతుంది। और किसी ने एक सेकंड भी देरी की ఒకవేళ ఎవరైనా ఒక్క సెకండ్ అయినా ఆలస్యం చేశారు అంటే तो इसका मतलब एक सेकंड के लिए अनिश्चय हो गया। అంటే ఒక్క సెకండ్ కోసమైనా అనిశ్చయ బుద్ధిలు అయిపోయారు అని అర్థం। कोई दूसरा बीच में आ गया साथ में ఎవరో ఫిర్ మధ్యలో వచ్చేస్తారు జతలో, तो मन का नीचे उतर गया। అంటే ముందు మొదటి నంబర్లో వస్తూ వస్తూ ఒక్క సెకండ్ అనిశ్చయ బుద్ధి కారణంగా వాళ్ళ నంబర్ వెనక్కి వెళ్ళిపోతుంది। फिर एक सेकंड के बाद उसको स्मृति आई, अरे हमने ये क्या किया। ఒక్క సెకండ్ తర్వాత వాళ్ళకి స్మృతి వస్తుంది, అరే మేము ఇలా ఎలా చేసాం అని। तो ऐसे दूसरे तीसरे चौथे पांचवे ये 8 नंबर पहले इकट्ठे निकलेंगे। అలా ఈ 1వ నంబర్ 2వ నంబర్ 3వ నంబర్ ఇలా 8 నంబర్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క సెకండ్ అంతర్లో వాళ్ళకి నిశ్చయ బుద్ధిలు అవుతారు, మరి వాళ్ళ నంబర్ అనేది తయారవుతుంది। कैसे भी सर्कमस्टेंस हो, कैसी भी समस्या हो, स्मृति का स्विच ऑन करो। ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేసుకోండి, ये अभ्यास करो, ఇదే అభ్యాసం చెయ్యండి। क्योंकि फाइनल पेपर सेकंड का ही होना है, मिनट भी नहीं। ఎందుకంటే ఫైనల్ పేపర్ ఒక్క సెకండ్ లోనే రానున్నది, అంతేకాని ఒక్క మినిట్ సమయం కూడా కాదు। सोचने वाला नहीं पास कर सकेगा, अनुभव वाला पास हो जाएगा। ఆలోచిస్తూ ఉండేటటువంటి వారు పాస్ అవ్వలేరు, ఎవరు అనుభవి ఆత్మ అయి ఉంటారో వాళ్ళు పాస్ అయిపోతారు। तो अभी सेकंड में सभी मैं परमधाम निवासी श्रेष्ठ आत्मा हूँ, इस स्मृति के स्विच ऑन करो और कोई भी स्मृति नहीं हो। ఇప్పుడు ఒక్క సెకండ్ లో అందరూ నేను పరంధామ్ నివాసి శ్రేష్ఠ ఆత్మని ఈ స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేసుకోండి, మరి ఇంకే స్మృతి అనేది రానే రాకూడదు। कोई बुद्धि में हलचल नहीं हो, अचल। బుద్ధిలో ఏ ప్రకారమైనటువంటి హల్చల్ అనేది ఉండకూడదు, అచలంగా ఉండాలి। अव्यक्त वाणी तारीख 30 नवंबर 2003 पृष्ठ 4। అవ్యక్తవాణి తేదీ 30 నవంబర్ 2003। फाइनल पेपर में पास होने के लिए क्या करें? ఫైనల్ పేపర్లో పాస్ అయ్యేందుకు ఏం చెయ్యాలి? हर बच्चे की पढ़ाई की रिजल्ट का समय अचानक आना है। ప్రతి ఒక్కరి యొక్క చదువు యొక్క రిజల్ట్ సమయం సడన్ గా రానున్నది, इसके लिए सदा एवर रेडी। అందుకోసం సదా రెడీగా ఉండాలి। साथ साथ बाप दादा यह भी इशारा दे रहे हैं कि अभी समय है उड़ती कला के तीव्र पुरुषार्थ का। ఇప్పుడు జతలో బాప్ దాదా ఇది కూడా ఇషారా ఇస్తున్నారు, వర్తమాన సమయమైంది ఎగిరే కళ యొక్క తీవ్ర పురుషార్థం చేసే సమయము అని। चल रहे हैं नहीं, उड़ रहे हैं। పురుషార్థంలో నడుస్తున్నాము అని కాదు, ఇప్పుడు ఎగురుతున్నాము అని అనాలి। साधारण रीति से अपनी दिनचर्या व्यतीत करना, अब वह समय कॉमन पुरुषार्थ का गया। సాధారణ రీతిలో మన దినచర్య యొక్క సమయాన్ని గడపడం ఇది సాధారణ పురుషార్థుల యొక్క లిస్టులో వెళ్ళడం అవుతుంది। इसलिए बाप दादा इशारा दे रहे हैं, हर सेकंड हर संकल्प चेक करो। అందుకే బాప్ దాదా ఇషారా ఇస్తున్నారు, ప్రతి సెకండ్ ప్రతి సంకల్పాన్ని చెక్ చేసుకోండి అని। मानो अपना तीव्र पुरुषार्थ न कर 1 घंटा साधारण पुरुषार्थ में रहे। ఒకవేళ అనుకోండి స్వయం తీవ్ర పురుషార్థం చేయకుండా 1 గంట అయినా సాధారణ పురుషార్థం చేసినట్లయితే
तो 1 घंटे में अचानक अगर फाइनल पेपर का टाइम आ गया तो अंत मते सो गति, वह 1 घंटे का साधारण पुरुषार्थ कितना नुकसान कर देगा। అయితే ఆ ఒక్క గంటలో సడన్గా ఒకవేళ ఫైనల్ పేపర్ యొక్క సమయం వచ్చేసింది అంటే అంతమతే సోగతి. ఆ ఒక్క గంట యొక్క సాధారణ పురుషార్థం ఎంతో నష్టాన్ని చేకూరుస్తుంది. इसलिए बाप दादा हर बच्चे को हर संकल्प, हर सेकंड समय के महत्व को समय प्रति समय इशारा दे रहे हैं। అందువల్ల బాప్ దాదా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంకల్పము ప్రతి ఒక్క సెకండ్ యొక్క సమయాన్ని మహత్వాన్ని సమయం ప్రతి సమయ ఇషారా ఇస్తున్నారు. हलचल के समय अचल रहने का पुरुषार्थ तीव्र पुरुषार्थी ही कर सकता। హల్చల్ సమయంలో అచలంగా ఉండేటటువంటి పురుషార్థం తీవ్ర పురుషార్థులు ఎవరైతే అయ్యుంటారో వారే చేయగలరు. साधारण पुरुषार्थी एवरेडी बनने में समय लगा देगा। సాధారణ పురుషార్థులు ఎవరైతే ఉంటారో వారు ఎవరడి అవడంలో సమయం పడుతుంది వారికి. और बाप दादा ने कहा है कि सेकंड में बिंदी अर्थात फुल स्टॉप। అయితే బాప్ తాత అన్నారు ఒక్క సెకండ్ లో బింది అంటేనే ఫుల్ స్టాప్. अगर तीव्र पुरुषार्थ नहीं होगा तो क्या होता है? ఒకవేళ తీవ్ర పురుషార్థం చేయలేదు అంటే అప్పుడేమవుతుంది? अनुभवी तो है, అనుభవీలైతే అయ్యారు. फुल स्टॉप के बजाय क्वेश्चन मार्क तो नहीं बन जाएगा। ఫుల్ స్టాప్ బదులుగా క్వశ్చన్ మార్క్ అయితే రాయరు కదా. बिंदी कितना सहज है और क्वेश्चन कितना टेढ़ा बाका है। బింది పెట్టడం అంటే ఫుల్ స్టాప్ పెట్టడం చాలా సహజం. మరి క్వశ్చన్ మార్క్ రాయడము అంటే చాలా వంకర్ టింకర్ గా ఉంటుంది క్వశ్చన్ మార్క్. फुल स्टॉप तो फुल स्टॉप हो जाए, ఫుల్ స్టాప్ అంటే బింది ఫుల్ స్టాప్ పెట్టేయాలి. क्वामा की मात्रा भी नहीं हो, కామా యొక్క మాత్ర కూడా ఉండకూడదు, आश्चर्य की मात्रा भी नहीं हो। ఆశ్చర్యార్థ గుర్తు కూడా ఉండకూడదు. क्या करूं? यह सोचने का भी समय नहीं मिलेगा। ఏం చెయ్యాలి, ఫుల్ స్టాప్ పెట్టాలా క్వశ్చన్ మార్కా ఇలా ఆలోచించే కూడా సమయం అనేది దొరకదు. तो कोई भी बच्चा यह सोच नहीं सकता कि इतना फास्ट पुरुषार्थ करना ही पेपर में पास होना है। ఇంతగా ఫాస్ట్ పురుషార్థం చేయడమే పేపర్లో పాస్ అవ్వడం అంటే అని ఏ ఒక్కరు కూడా ఆలోచించరు. अव्यक्त वाणी तारीख 30 नवंबर 2009 पृष्ठ 2 అవ్యక్తవాణి తేదీ 30 నవంబర్ 2009. मध्य। माया का फाइनल पेपर में మాయ యొక్క ఫైనల్ పేపర్లో क्या करना है? ఏం చెయ్యాలి? पेपर जब आता है పేపర్ ఎప్పుడైతే వస్తుందో तो क्या करते हैं? ఏం చేస్తారు? लौकिक दुनिया में जब पेपर देते हैं फाइनल లౌకిక ప్రపంచంలో ఫైనల్ పేపర్ ఎప్పుడైతే రాస్తారో పిల్లలు परीक्षा का, పరీక్ష రాస్తారో అప్పుడు तो क्या करते हैं? ఏం చేస్తారు పిల్లలు? है एकाग्र रहते हैं या नहीं रहते? ఏకాగ్రంగా ఉండి చదువుకుంటారు కదా. ఏకాగ్రంగా ఉంటారా ఇంకేమైనా చేస్తారా? हाँ, तो यहाँ भी क्या करना है? ఏకాగ్ర చిత్తయ్యే చదువుకుంటారు. మరి ఇక్కడ కూడా ఏం చేయాలి? इतना लंबा समय जो पुरुषार्थ किया है एकाग्रता का, ఇంత ఎక్కువ సమయం నుండి ఏదైతే పురుషార్థం చేశారో ఏకాగ్ర అయ్యేందుకు उसी स्टेज में रहना है। ఆ స్టేజ్ లో ఇప్పుడు స్థితం కావాలి. संगठन में रहने के लिए भी सहन शक्ति चाहिए। సంఘటనలో ఉండడం కోసం కూడా సహన శక్తి ఉండాలి. फाइनल पेपर जो विनाश का है उसमें पास होने के लिए भी सहन शक्ति चाहिए। ఫైనల్ పేపర్ ఏదైతే వినాశ సమయంలో రానున్నదో అందులో పాస్ అయ్యే అందుకోసం కూడా సహన శక్తి అనేది ఉండాలి. अव्यक्त वाणी तारीख 26 मई 1969 पृष्ठ 65 मध्य। बाबा ये फाइनल पेपर में अगर ज्ञान योग धारणा सेवा में चारों में यही थे कि किसी में अगर फेल हो जाएगा तो उसका रिजल्ट कैसे होगा? अगर ఫైనల్ పేపర్లో ఒకవేళ ఫెయిల్ అయిపోయారు అంటే అప్పుడు ఏం చేయాలి అన్నారు. ధారణలో ఒకవేళ ఫెయిల్ అయిపోతే జ్ఞానయోగ ధారణ సేవ అయినా ధారణలో ఒకవేళ ఫెయిల్ అయ్యారు అంటే ఏం చేయాలి? योग में फेल हो जाएगा तो सब में फेल माना जाएगा।
యోగంలో ఒకవేళ ఫెయిల్ అయితే అన్నిట్లో ఫెయిల్ అని ఒప్పుకుంటారు. योग माना प्यार, యోగం అంటేనే ప్యార్. और योग में अगर पास हो गया तो सब सब्जेक्ट में पास ही हो जाएगा. ఒకవేళ యోగంలో పాస్ అయిపోయారు అంటే మరిత సబ్జెక్టులో పాస్ అవ్వకపోయినా పాస్ అనే అంటారు. समस्याओं से पास होने के लिए अच्छा पुरुषार्थ करना चाहिए. ये సమస్యల నుండి పాస్ అయ్యేందుకు ఎటువంటి పురుషార్థం చేయాలి అన్నారు. మంచి పురుషార్థం చేయాలి. ఇది కూడా ఏమైనా అడిగే ప్రశ్ననా ఏంటి? पूछने की बात है. ये कहें खराब पुरुषार्थ करना चाहिए. ఇదేమైనా అడిగే ప్రశ్ననా లేదా ఇలా చెప్పాలనా చెడు పురుషార్థం చెయ్యండి అని? పరీక్షల నుండి పాస్ అవ్వాలి అంటే సమస్యల నుండి अच्छे से अच्छा पुरुषार्थ करना चाहिए. అన్నిటికంటే మంచి పురుషార్థం చెయ్యాలి. అప్పుడే సమస్యల నుండి పాస్ అవ్వగలరు. चारों सब्जेक्ट में, ज्ञान में भी, धारणा में भी, सर्विस में भी, याद में भी. 4 సబ్జెక్టుల్లో మంచిగా పురుషార్థం చేయాలి. జ్ఞాన యోగ ధారణ సేవలు. किसी भी आधार द्वारा अधिकारीपन की स्टेज पर स्थित रहना, ऐसा पुरुषार्थ फाइनल पेपर के समय सफलता मूर्त बनने नहीं देगा. ఏదైనా ఆధారం ద్వారా అధికారి పని యొక్క స్టేజ్ పైన స్థితమై ఉండడం, ఇటువంటి పురుషార్థం ఫైనల్ పేపర్ యొక్క సమయంలో సఫలతామూర్తులుగా అవనివ్వదు. वातावरण हो तब याद की यात्रा हो. వాతావరణం అనుకూలంగా ఉంటే అప్పుడే తలంపు యాత్ర నడుస్తుంది, మంచిగా ఉంటుంది. परिस्थिति न हो तब स्थिति हो. పరిస్థితులు రాలేదు అంటే అప్పుడు మా స్థితి మంచిగా ఉంటుంది. अर्थात परिस्थिति के आधार पर स्थिति व किसी भी प्रकार का साधन हो तब सफलता हो. అంటే పరిస్థితి ఆధారంలో మన స్థితి, మరి ఏదైనా ప్రకారాన్ని సాధనాలు ఉన్నప్పుడే సఫలత లభిస్తుంది. ऐसा पुरुषार्थ फाइनल पेपर में फेल कर देगा. అటువంటి పురుషార్థం ఫైనల్ పేపర్లో ఫెయిల్ చేసేస్తుంది. इसलिए स्वयं को बाप समान बनाने की तीव्र गति करो. అందుకని స్వయాన్ని బాప్ సమానంగా తయారు చేసుకునేందుకు తీవ్రగతిని పెంచుకోండి పురుషార్థంలో. अपने आप को समझते हो कि फाइनल पेपर जल्दी हो जाए तो सूर्यवंशी प्रारब्ध प्राप्त कर लेंगे. మిమ్మల్ని మీరు అలా అనుకుంటారు. ఫైనల్ పేపర్ తొందరగా వచ్చేసింది అంటే మేము సూర్యవంశీ ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకుంటాము అని. इम्तिहान के लिए एवर रेडी हो. అందుకని పరీక్షల కోసం ఎవరు రెడీగా ఉన్నారా? या होना ही पड़ेगा वह हो ही जावेंगे अथवा समय करा लेगा, ऐसे अलबेलेपन के संकल्प समर्थ बना नहीं सकेंगे. లేదా పరీక్షలు వస్తున్నాయి అందుకని తయారవనే అవ్వాలి, అంటే సమయం పరీక్షల్లో పాస్ అయ్యే విధంగా చేయించేస్తుంది. ఇలాంటి సోమరితనం యొక్క సంకల్పాలు సమర్థులుగా అవనివ్వవు. समर्थ संकल्प के आगे यह भिन्न भिन्न प्रकार के व्यर्थ व अलबेलेपन के संकल्प खत्म हो जाते हैं. సమర్థ సంకల్పాల ముందు ఈ విభిన్న ప్రకారాలైన వ్యర్థ సంకల్పాలు మరియు అల్బేలాపన్ యొక్క సంకల్పాలు సమాప్తమైపోతాయి. अलबेलापन तो नहीं है ना? అల్బేలాపన్ అంటే సోమరితనం అయితే లేదు కదా. अव्यक्त वाणी तारीख 1 सितंबर 1975 पृष्ठ 86 आदि. बाप के पास कौन रह सकेंगे जो पूरे मरे हुए होंगे. తండ్రి దగ్గర ఎవరు ఉండగలరు? ఎవరైతే పూర్తిగా చనిపోయి ఉంటారో వారే. अगर थोड़े भी देहाभिमान में जिंदा होंगे, ఒకవేళ కొంచెమైనా దేహాభిమానంలో జీవించి ఉన్నారు అంటే तो लास्ट जो पेपर होगा उसमें रफी चक्कर होगा. అంతిమ పరీక్ష ఏదైతే ఉందో అందులో వాళ్ళు పారిపోతారు. क्या ఏమన్నారు? फाइनल पेपर में देहान वाले बाप के पास रह नहीं सकेंगे. అంతిమ పరీక్షల్లో దేహాభిమానంలో ఉండేవారు తండ్రి దగ్గర ఉండలేరు. कब होगा फाइनल पेपर? ఎప్పుడు వస్తుంది ఫైనల్ పేపర్? फाइनल पेपर कब से शुरू हो जाएंगे? ఎవరు అడిగారు ఫైనల్ పేపర్ ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది అని? तैयार हो गए?
తయారైపోయారా ఫైనల్ పేపర్ కోసం? कुछ तो ऐसे रहे जैसे हम तैयार हुए पड़े। తయారవుతాము అన్నారా మాతాజీ? అలా అడుగుతున్నావే ఎవరు రెడీగా ఉన్నట్లుగానే, ఎప్పుడు ఫైనల్ పేపర్ వస్తుంది అని. తయారీ చేస్తాము తయారీ చేస్తాము అంటే ముందుకు చేస్తాము అంటే ఇంతవరకు చేయలేదనే కదా అర్థం. ఇంతవరకు इसलिए पूछ रहे हैं అందుకే అడుగుతున్నారా कब होगा, ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు వస్తుంది ఫైనల్ పరీక్ష అని. फाइनल पेपर कब होगा। ఫైనల్ పేపర్ ఎప్పుడు వస్తుంది? 6 साल बाद होगा तो अभी बता दें। 6 సంవత్సరాల తర్వాత వస్తుంది అంటే ఇప్పుడే చెప్పేయాలనా? कि 6 साल बाद फाइनल पेपर होगा, तब तक आराम से अमृत वेला सोए लें। 6 సంవత్సరాల తర్వాత ఫైనల్ పేపర్ వస్తుంది, ఇప్పుడు ఆ అమృత వేళ ఆరాంగా అంతవరకు నిద్రపోవచ్చు. 6 साल 5 साल 5.5 साल के बाद हम जग जाएंगे। 5 సంవత్సరాలు లేదా 5.5 సంవత్సరం తర్వాత మేము మంచిగా మేల్కొంటాం. अभी तो चैन की नींद सो लें। ఇప్పుడైతే ఆనందంగా అమృత వేళ నిద్రపోతాం. టైం ఉంది కదా 6 సంవత్సరాల టైము. इसलिए पूछ रहे। అలా అందుకనే అడుగుతున్నావా? नहीं 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 नहीं, काय के लिए पूछ रहे? లేదు లేదు అన్నారు. మరి ఎందుకు అడుగుతున్నావు? तो मालूम पड़ जाएगा तो क्या करोगे। అర్థమైపోతే పురుషార్థం చేయొచ్చని అన్నారు. బాబా అన్నారు అర్థమైతే ఏం చేస్తావు? अभी तक क्या किया, ఇంతవరకు ఏం చేశారు? सब पुरुषार्थ करेंगे। ఇప్పుడు తెలిసిపోయింది, అప్పుడు పురుషార్థం చేస్తారా? ఎప్పుడు ఫైనల్ పేపర్ అవుతుందో తెలుసుకుంటే. మరి ఇంతవరకు ఏం చేశారు? और बाबा ने क्या बोला, डेट निश्चित होती है। బాబా ఏం చెప్పారు? ఏదైనా డేట్ ఫిక్స్ అవుతుందా? డేట్ ఎప్పుడు ఏ విషయంలోనూ ఫిక్స్ అవ్వదు. అచానక్ అంటే సడన్ గానే జరుగుతాయి. कंपनी में हो या अकेले हो, दोनों में एडजस्ट होना, ये है ब्राह्मण जीवन। కంపెనీ జతలో ఉన్నారో లేదా ఒంటరిగా ఉన్నారో, 2 పరిస్థితుల్లోనూ స్వయాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదైంది బ్రాహ్మణ జీవనము. दुनिया की हालतें नाजुक हो रही है और ప్రపంచం యొక్క పరిస్థితులు చాలా సున్నితంగా తయారవుతూ ఉన్నాయి, भी होंगी, ఇంకా ముందుకి చాలా నాజుగ్గా తయారవుతాయి. होनी ही है। అలా జరగాల్సి ఉంది. अभी सिर्फ एक स्थान पर अलग अलग होती है, आखिर में सब तरफ इकट्ठी होगी। ఇప్పుడైతే ఒక్క స్థానంలో జరుగుతాయి. ఇక్కడ అలా జరిగింది, భూకంపం వచ్చింది, ఇక్కడ ఇలా జరిగింది అని ఒక్కొక్క స్థానాన్ని సమాచారం వింటాం. అయితే అంతిమములో లాస్ట్లో అన్ని వైపుల నుండి అన్ని ప్రకారాలైన పరిస్థితులు ఒక్కసారిగా వస్తాయి. समय नाजुक हो लेकिन आपकी नेचर नाजुक नहीं हो। సమయం భలే నాజుగ్గా ఉండొచ్చు, అయితే మీ యొక్క స్వభావం అనేది నాజుగ్గా ఉండకూడదు, సున్నితంగా. जैसा समय वैसा अपने को एडजस्ट कर सको। సమయం ఎలా ఉందో సమయ అనుసారంగా స్వయాన్ని అడ్జస్ట్ చేసుకునే వాళ్ళుగా కావాలి. ये अभ्यास आगे चलकर आपको बहुत काम में आएगा, ఈ అభ్యాసం మీకు ముందుకి చాలా పనికొస్తుంది. क्योंकि हालतें सदा एक जैसी नहीं रहनी है और ఎందుకంటే పరిస్థితులు సదా ఒకే సమానంగా అయితే ఉండవు. फाइनल पेपर आपका नाजुक समय पर होना है। ఫైనల్ పేపర్ ఏదైతే ఉందో అది మీ యొక్క సున్నితమైన సమయం, నాజూక్ సమయం ఎప్పుడైతే నడుస్తుందో మీ జీవనంలో, అప్పుడే ఫైనల్ పేపర్ వస్తుంది. तो जितना अभी से अपने को एडजस्ट करने की शक्ति होगी, तो नाजुक समय पर पास विद ऑनर हो सकेंगे। ఎంత ఇప్పటి నుండే స్వయాన్ని అడ్జస్ట్ చేసుకునేటటువంటి శక్తి ఉంది, అన్ని పరిస్థితులకు అనుకూలంగా స్వయాన్ని తయారు చేసుకోవడం అడ్జస్ట్ అంటే, అటువంటి శక్తి ఉంది అంటే అప్పుడు ఆ నాజుక్ సమయంలో కూడా మీరు పాస్ విత్ ఆనర్ అవ్వగలరు. अव्यक्त वाणी तारीख 26 फरवरी 1995 पृष्ठ 135 అవ్యక్తవాణి తేదీ 26 ఫిబ్రవరి 1995. 136 जब एग्जाम
ఫైనల్ పేపర్ బాబా ప్రత్యక్షం అవడానికి ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా అని అడిగారు. होता है तो जो टीचर होता है वो बच्चों के साथ रहता है या अलग होता है? ఎప్పుడైతే పరీక్షల సమయం నడుస్తుందో ఆ సమయంలో టీచరు పిల్లల జతలోనే ఉంటారా, స్టూడెంట్స్ జతలో వేరుగా ఉంటారా? ऐसे ही है, వేరుగా ఉంటారు. అలానే ఇక్కడ కూడా एग्जाम में टीचर थोड़ा ही बताने के लिए आता है. పరీక్షల సమయంలో టీచర్ ఏమైనా చెప్పడానికి వస్తారా ఏంటి పిల్లలకి? अच्छा, लक्ष्मी नारायण का फाइनल पेपर कब हुआ? ఫైనల్ పేపర్ ఎప్పుడు అవుతుంది బాబా అని అడిగారు. లక్ష్మీనారాయణ యొక్క ఫైనల్ పేపర్ ఎప్పుడు జరిగింది? बोलो, చెప్పు, లక్ష్మీనారాయణ యొక్క ఫైనల్ పేపర్ ఎప్పుడు జరిగింది? इन लक्ष्मी नारायण का जन्म कब हुआ? ఈ లక్ష్మీనారాయణల జన్మ ఎప్పుడు జరిగింది? पेपर हो गया पूर्व जन्म का, పూర్వజన్మ యొక్క పేపర్ అయిపోయిందా? तभी वो लक्ष्मी नारायण बन के पैदा हुए या बाद में पैदा हुए? అప్పుడే వారు లక్ష్మీనారాయణలయ్యి జన్మించారా లేక తర్వాత జన్మించారా? हेलो, क्या बोला? ఏమన్నారు? ఏం చెప్తున్నావు? है? अरे ब्राह्मणों की दुनिया में जो नर से नारायण बनने वाले थे, బ్రాహ్మణ ప్రపంచంలో ఎవరైతే నరుడి నుండి నారాయణ అయ్యేటటువంటి వారు అయ్యుంటిరో, नारी से लक्ष्मी बनने वाले थे, నారి నుండి లక్ష్మిగా తయారయ్యేటటువంటి వారు అయ్యుంటిరో, उनका रिजल्ट कब आउट हुआ? వాళ్ళ యొక్క రిజల్ట్ ఎప్పుడు అవుట్ అయింది? 76లో అన్నారు. 76లో. तो ऐसे ही మరి అలానే उसके बाद फिर 8 का रिजल्ट आउट होगा. ఆ తర్వాత 8 మంది యొక్క రిజల్ట్ అవుట్ అవుతుంది. स्कूल में तो फाइनल पेपर की डेट पहले से ही बताते हैं. స్కూల్లో అయితే ఫైనల్ పేపర్ యొక్క డేటు మొదటే చెప్పడం జరుగుతుంది. ये बेहद के स्कूल में डेट क्यों नहीं बताते? ఈ బేహద్దు స్కూల్లో మరి డేట్ ఎందుకు చెప్పరు? ఎప్పుడు వస్తుంది ఫైనల్ పేపరు అని? है? बता दी, सबकी डेट एक है या सबकी डेट अलग अलग है? చెప్పారు కదా, అందరి డేట్ ఒకటేనా, ఒకే రోజు వస్తుందా, అందరి డేట్ వేరువేరుగా ఉంటుందా? तो तुम्हारी वही डेट है जो तुम्हारी संपन्नता की है. అందరి డేట్ వేరువేరుగా ఉంటుంది. మీ డేట్ అదే, మీ సంపన్నం ఎప్పుడు మీరు అవుతారో అదే మీ ఫైనల్ పరీక్ష యొక్క డేట్. अपनी संपन्नता की डेट फिक्स कर दो, మీ సంపన్నత యొక్క డేటుని మీరు ఫిక్స్ చేసుకోండి, वो डेट फिक्स हो जाएगी. అదే డేట్ ఫిక్స్ అయిపోతుంది మీ ఫైనల్ పరీక్ష యొక్క డేటు. नारायण वाली आत्मा पहले संपन्न बनेगी నారాయణ వాలి ఆత్మ మొదట సంపన్నం అవుతుందా या और आत्मा पहले संपन्न बनेगी? లేక ఇతర ఆత్మలు ఎవరైనా మొదట సంపన్నం అవుతారా? तो उसका फाइनल पेपर पहले होगा या बाद में होगा या बीच में होगा? నారాయణ ఆత్మనే మొదట సంపన్నం అవుతుంది. మరి నారాయణుడి యొక్క ఫైనల్ పేపర్ మొదటే జరుగుతుందా, మధ్యలో జరుగుతుందా, లేదా లాస్ట్ లో జరుగుతుందా? पहले होगा. మొదట జరుగుతుంది. सबका फाइनल पेपर भी अलग अलग टाइम से है. అందరి యొక్క ఫైనల్ పేపర్ కూడా వేరే వేరే సమయంలోనే వస్తుంది. उनकी डेट भी अलग टाइम से है. మరి వాళ్ళ పరీక్ష యొక్క డేట్ కూడా వేరే వేరే సమయాలు ఉంటాయి, వేరు సమయాలు. బాబా ఫైనల్ పేపర్ ఎప్పుడు వస్తుంది? जब विनाश शुरू होना होगा तो फाइनल पेपर भी होगा. ఎప్పుడు వినాశం అనేది ప్రారంభము కానుంటుందో వినాశం ప్రారంభం అవుతుందో అప్పుడే ఫైనల్ పేపర్ కూడా వస్తుంది. बड़ा इम्तिहान एक ही है, बड़ा इम्तिहान है ना. हाँ, बड़ा इम्तिहान. हाँ, एक बार ही होता है ना. एक बार పెద్ద పరీక్ష కదా ఇది, అంతిమ ఫైనల్ పరీక్ష, ఇది ఒకేసారి వస్తుంది కదా. सबका थोड़ा ही होता है, सबका अपना अपना अलग अलग टाइम है. ఒకేసారి అంటే ప్రతి ఒక్కరి జీవనంలో ఒకసారే వస్తుంది. అయితే అందరి పరీక్ష ఒకేసారి అయితే రాదు, అందరి పరీక్ష వారి వారి సమయ అనుసారంగానే వస్తుంది.
पेपर तो एक ही रहता है है पेपर पेपर एक है हाँ हाँ, तो पहला हो तो थोड़ा और संधि मिल जाएगी ना कैसे मिल जाएगा పేపర్ ఒకటే కదా, ఒకవేళ ఎప్పుడో తెలిస్తే కొంచెం సమయం దొరుకుతుంది కదా పురుషార్థం చేయడానికి అన్న. पेपर मिलेगा कैसे नहीं देखा था ना सेमीफाइनल और फाइनल तो फेल हो जाते हैं तो उनकी सप्लीमेंट्री आती कि नहीं ఎవరు ఫెయిల్ అయిపోతారో పరీక్షలో వాళ్ళు సప్లిమెంటరీలో మళ్ళీ రాసి పాస్ అవుతారా లేదా? సప్లిమెంటరీ ఉంటుంది కదా, మళ్ళీ వాళ్ళు పరీక్ష కట్టి రాసి పాస్ అవుతారు కదా. दोबारा एग्जाम देने के लिए उनको कहा अच्छा तो రెండోసారి మళ్ళీ పరీక్ష రాసే అందుకు మంచిగా చదువుకో అని ఉంటుంది కదా. బాబా ఫైనల్ పేపర్ వైష్ణవ శక్తి రావడానికి ముందే ఉంటుందా? अगर पहले परीक्षा होगी ఒకవేళ మొదటే పరీక్ష ఉన్నట్లయితే तो जो वैष्णवी के फॉलोअर्स हैं వైష్ణవి యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో वो उस परीक्षा में नहीं आवेंगे వారు ఆ పరీక్షలో రారా? चंद्रवंशियों का नंबर नहीं लगेगा परीक्षा में చంద్రవంశీల యొక్క నంబర్ పరీక్షలో రాదా? వాళ్ళకి పరీక్ష వాళ్ళు రాయరా? लगेगा వాళ్ళు కూడా పరీక్ష రాయడానికి కూర్చుంటారు. पहले होगा या बाद में होगा వాళ్ళ పరీక్ష మొదట ఉంటుందా తర్వాత ఉంటుందా? लौकिक में जो परीक्षा होती है 3 లౌకికంలో పరీక్షలు ఉంటాయి 3, 10वीं 12वीं और 15वीं 10వ తరగతి 11వ తరగతి 12వ తరగతి పరీక్షలు, ఇంటర్ మరియు డిగ్రీ. ऐसे ज्ञान मार्ग में 3 परीक्षा आती है అలానే జ్ఞాన మార్గంలో కూడా 3 పరీక్షలు వస్తాయా ఏంటి? हाँ ज्ञान मार्ग में तो 4 युगों की शूटिंग होती है జ్ఞాన మార్గంలో అయితే 4 యుగాల షూటింగ్ అయితే జరుగుతుంది. 4 युगों का सीन वाला ड्रामा है 4 యుగాల సీన్ యొక్క డ్రామా ఇది. तो कितनी बार परीक्षा होनी चाहिए మరి ఎన్నిసార్లు పరీక్షలు ఉండాలి? हर युग 4 अवस्थाओं से पसार होता है ప్రతి యుగము 4 అవస్థల నుంచి ప్రసారం అవుతుంది. सत्व प्रधान सतो सामान्य रजो और तमो సతో ప్రధాన్, సతో సామాన్య, రజో ప్రధాన్, సతో తమో ప్రధాన్. तो जब तामसी पीरियड से पसार होगा अति तामसी बनेगा ఎప్పుడు తామసీ పీరియడ్ నుండి ప్రసారం అవుతుందో అతి తామసీ అయిపోతుందో तो अति का अंत होगा कि नहीं అతి యొక్క అంతం అవుతుందా అవుదా? तो परीक्षा नहीं हुई మరి పరీక్ష జరగలేదా? ఫైనల్ పరీక్ష ఎప్పుడు వస్తుంది? फाइनल परीक्षा तब होगी ఫైనల్ పరీక్ష అప్పుడే వస్తుంది जब सबकी बुद्धि में से निकल जाएगा विनाश विनाश कुछ नहीं होना है ఎప్పుడైతే అందరి బుద్ధిలో నుండి ఈ విషయం ఎగిరిపోతుందో వినాశం ఇప్పుడేం జరగదు అని. समय कभी भी बता के नहीं आएगा, సమయం అనేది ఎప్పుడు కూడా చెప్పి రాదు, अचानक ही आएगा. అచానక్ అంటే సడన్ గా వస్తుంది. जब समझेंगे समीप है तो नहीं आएगा. ఎప్పుడు అనుకుంటామో ఇప్పుడు సమయం దగ్గరకు వచ్చింది అని, అప్పుడేమీ దగ్గరకు రాదు సమయం. आने की निशानी अलबेलेपन वाले अलबेलेपन में आएंगे, नहीं तो नंबर कैसे बनेंगे. రావడానికి గుర్తులేంటి అంటే అందరూ అల్బేలాపన్ అంటే సోమరితనంలో సోమరితనంగా ఉంటారు. ఆ సమయంలో ఆ పరీక్ష అనేది వస్తుంది, లేదంటే నంబర్ ఎలా తయారవుతుంది? जो महारथी है उन्हों को टचिंग आएगी, ఎవరైతే మహారథులు అయ్యుంటారో వారికి టచింగ్ అవుతుంది. लेकिन बाप नहीं बताएगा. అయితే బాబా ఎవ్వరికి కూడా చెప్పరు ఇప్పుడు పరీక్ష రానున్నది మీకందరికీ అనేసి. टचिंग ऐसे ही आएगी जैसे बाप ने सुनाया. టచింగ్ అలా అనిపిస్తుంది, ఎలా బాబానే వినిపించారు, బాబానే చెప్పారు ఇప్పుడు సమయం సమీపంలోకి వచ్చేస్తుంది అని అలా టచింగ్ అవుతుంది. लेकिन बाप कभी अनाउंस नहीं करेंगे. అయితే బాబా అయితే వాస్తవానికి అనౌన్స్మెంట్ ఏమీ చేయరు ఇప్పుడు సమయం దగ్గరకు వస్తుంది పరీక్ష సమయం వచ్చేసింది అని. అయితే పిల్లలకి అలా టచింగ్ అవుతుంది బాబా చెప్తున్నారు అని. अव्यक्त वाणी 31 दिसंबर 1987 पृष्ठ 199 అవ్యక్తవాణి తేదీ 31 డిసెంబర్ 1987 मध्य.
फाइनल पेपर का रिजल्ट क्या होगा? ఫైనల్ పేపర్ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది? फाइनल एग्जाम होगा बच्चों का। हाँ जी, उस टाइम का फाइनल एग्जाम होगा और सेम टाइम का फाइनल एग्जाम होगा और एग्जाम के बाद या धर्मराज का साझा होगा ना उसके पहले। ఫైనల్ పేపర్ ఎప్పుడు అవుతుంది? మరి ఫైనల్ పేపర్ అయిన తర్వాత ధర్మరాజు యొక్క సజా ముందా తర్వాత? एग्जाम जब होता है तो थोड़े टाइम का होता है। పరీక్ష ఎప్పుడైతే వస్తుందో అది కొంచెం సమయం కోసం పరీక్ష ఉంటుందా, या लंबे टाइम का होता है? ఎక్కువ సమయం కోసం పరీక్ష ఉంటుందా? थोड़े टाइम का होता है। కొంచెం సమయం కోసమే పరీక్ష అనేది వస్తుంది మన ముందు. सभी बच्चे जल्दी एक ही साथ होगा। और क्यों नहीं? అందరి పిల్లల కోసం పరీక్ష వస్తుందా? सभी का फाइनल एग्जाम एक साथ होगा। అందరి యొక్క ఫైనల్ ఎగ్జామ్ ఒకే సమయంలో ఉంటుంది. फाइनल तो रिजल्ट निकलेगा नंबरवार। రిజల్ట్ అయితే నంబర్ వారుగా వెలువడుతుంది. कोई पहले मरेंगे, कोई बाद में मरेंगे, కొంతమంది ముందే చనిపోతారు, కొంతమంది తర్వాత చనిపోతారు. कोई पहले पर्चे में ही फेल हो जाएंगे, छोड़ करके भाग जाएंगे। కొంతమంది అయితే మొదటి ప్రశ్నలోనే ఫెయిల్ అయ్యి వదిలేసి వెళ్ళిపోతారు. कोई दूसरे पर्चे में फेल हो जाएंगे। కొంతమంది ఎగ్జామ్ 4-5 రోజులు నడుస్తాయి కదా, కొంతమంది మొదటి పరీక్షలోనే ఫెయిల్ అయ్యి వెళ్ళిపోతారు, కొంతమంది రెండో పరీక్షలోనే ఫెయిల్ అయ్యి వెళ్ళిపోతారు. छोड़ के भाग जाएंगे। పరీక్ష హాల్ వదిలి వెళ్ళిపోతారు. ये माया के पेपर लंबे समय तक नहीं आएंगे। ఈ మాయ యొక్క పరీక్షలు ఎక్కువ సమయం కోసం అయితే రావు. पेपर और क्वेश्चन तो आउट हो गया। పేపర్ మరియు క్వశ్చన్ అయితే అవుట్ అయిపోయింది. अंत में क्या होगा? उसका रिजल्ट అంతంలో ఏమవుతుంది మరి అన్నారు. అంతిమంలో దాని రిజల్ట్ వస్తుంది. निकलेगा, कौन कितना बना है। ఎవరు ఎంత ఆ స్టేజ్ ని ప్రాప్తి చేసుకున్నారు అని, ఆ స్థితిని తయారు చేసుకున్నారు అని రిజల్ట్ వస్తుంది. किस परसेंटेज में बना है। ఎవరు ఎంత పర్సంటేజ్ లో ఆ స్టేజ్ ని తయారు చేసుకున్నారు అని, नष्टो मोहा నష్టమోహిలుగా అయ్యారు అని. 100% नष्टो मोहा बना है, एक शिव बाबा दूसरा न कोई। 100% నష్టమోహిలు అయ్యారా? ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు ఆ స్టేజ్ వచ్చిందా? या कुछ रह गया है? ఇంకా ఏమైనా మిగిలిపోయిందా? अगर कुछ रह गया है तो वो ही परसेंटेज में कमी हो जाएगी। ఒకవేళ ఇప్పుడు ఏమైనా మనలో ఇంకా మిగిలి ఉంది అంటే, ఇంకా మనం ఆ స్టేజ్ని పొందలేదు అంటే, అంత పర్సంటేజ్ మనకి రిజల్ట్లో తక్కువ అయిపోతుంది. माया तो फाइनल पेपर लेगी। మాయ అయితే ఫైనల్ పేపర్ తీసుకుంటుంది. फाइनल पेपर लेगी तो नंबरवार पुरुषार्थ अनुसार माला के मणके बन जाएंगे। అప్పుడు నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా మాలలో మణులుగా అవుతారు. कोई 8 की माला के मणके बनेंगे, कोई 108 की माला के मणके बनेंगे। కొంతమంది 8 మాలలో మణులవుతారు, కొంతమంది 108 మాలలో మణులవుతారు. कोई 16,000 में आएंगे, కొంతమంది 16,108లో వస్తారు. कोई ब्रह्मा की 1000 भुजाओं में आ जाएंगे। కొంతమంది బ్రహ్మ యొక్క 1000 భుజాల గాయనం ఉంది కదా, అందులో వస్తారు. कोई 1,00,000 शालिग्राम की लिस्ट में आ जाएंगे। కొంతమంది 1,00,000 శాలిగ్రామాల లిస్టులో వస్తారు. कोई 9,00,000 की लिस्ट में आ जाएंगे। కొంతమంది 9 లక్షల లిస్టులో వస్తారు. कोई 33 करोड़ देवताओं की लिस्ट में आ जाएंगे। కొంతమంది 33 కోట్ల దేవతల లిస్టులో వస్తారు. नंबर बनेंगे कि नहीं నంబర్ తయారవుతుందా లేదా? है? बिना परीक्षा के తయారవుతుంది అన్నారు. ఎవరు? పరీక్ష రాయకుండానే నంబర్ వస్తుందా? तो उस परीक्षा में అయితే ఆ పరీక్షలో दुनिया वालों की लहर में कहीं हम बह तो नहीं जाएंगे। ప్రపంచం వాళ్ళ యొక్క ప్రభావంలో వచ్చి మనం కొట్టుకుపోం కదా. है? नहीं बहेंगे ఒకవేళ కొట్టుకుపోలేదు అంటే तो हमारा नंबर 8 में आ जाएगा। మన నంబర్ 8
మాలలో వచ్చేస్తుంది. आएगा कि नहीं? వస్తుందా రాదా? फिर तो 8 के नंबर आ जाएगा. మరి 8లో మన నంబర్ వచ్చేస్తుంది. क्योंकि ఎందుకనంటే 8 ही ऐसे निकलते हैं 8 మంది అలా తయారవుతారు. जो ज्ञान में, योग में, धारणा में, सेवा में జ్ఞానంలో, యోగంలో, ధారణలో, సేవలో फेल नहीं होते. ఫెయిల్ కారు. तो ऐसा न हो कि हम भी घोर अंधियारे में आ जाएं. అలా ఎప్పటికీ కాకూడదు. మనం కూడా ప్రపంచంలో వాళ్ళలాగా ఘోర అజ్ఞాన అంధకారంలో వెళ్ళిపోకూడదు. और सोचे अरे ये विनाश विनाश कुछ नहीं होने वाला है. అప్పుడు అజ్ఞాన అంధకారంలో వచ్చేసి అరే వినాశం ఏమీ జరగదు అని మనసులో వచ్చేస్తుంది. ये तो हमें मालूम है कि बाबा ने मुरली में भी बोल दिया. ఇదైతే మనకు తెలుసు. బాబా మురళీలో కూడా చెప్పి ఉన్నారు. विनाश कब होगा? వినాశం ఎప్పుడు అవుతుంది? जब सबकी बुद्धि में से निकल जाएगा विनाश विनाश कुछ नहीं होने वाला. ఎప్పుడైతే అందరి బుద్ధి నుండి తొలగిపోతుందో వినాశం ఇప్పుడు ఏం జరగదు అని, అటువంటి సమయంలో వినాశం అవుతుంది. तभी अचानक विनाश हो जाएगा. అప్పుడు సడన్ గా వినాశం అయిపోతుంది. माया का फाइनल पेपर होगा. మాయ యొక్క ఫైనల్ పేపర్ ఎప్పుడైతే వస్తుందో तब ही माला बनेगी. అప్పుడే మాల అనేది తయారవుతుంది. तो जो ढेर के ढेर बच्चे पैदा करते जाते हैं, ఎవరైతే లెక్కలేనంత మంది పిల్లలకి జన్మనిస్తూ ఉంటారో, कमजोर आत्माएं यज्ञ में प्रवेश करती जाती हैं, బలహీన ఆత్మలు యజ్ఞంలో ప్రవేశిస్తూ ఉంటారు. वो माया की फाइनल परीक्षा में ठहर सकेंगी. అటువంటి వారు మాయ యొక్క ఫైనల్ పేపర్లో నిలబడతారా? नहीं ठहर सकेंगी. వారంతా ఏమీ నిలబడలేరు. फाइनल पेपर में कौन अव्वल नंबर से पास होंगे? ఫైనల్ పేపర్లో ఎవరు నంబర్ 1లో పాస్ అవుతారు? అవ్వల్ నంబర్లో. जब लास्ट में अंतिम परीक्षा होगी, ఇప్పుడు లాస్ట్ లో అంతిమ పరీక్ష అనేది ఉంటుందో, फाइनल पेपर होंगे, ఫైనల్ పేపర్ ఉంటుందో, तो कितने बाप को पहचानने वाले बचेंगे? అప్పుడు ఎంతమంది తండ్రిని గుర్తించే వాళ్ళు మిగులుతారు? हैं? 8 ही होंगे. 8 మందే ఉంటారు. और बाकी सब మరి మిగతా వారందరూ भूल जाएंगे. మిగతా అందరూ మర్చిపోతారు. बाप आप लफड़ा. తండ్రి ఎవరు లేరు అని. तो जैसे कि मुर्दे हो गए. అంటే తండ్రిని మర్చిపోవడము అంటే అందరూ శవాల్లాగా అయిపోయారు అని అర్థం. जिनके सामने परीक्षा आएंगी, अगर उस परीक्षा में पास नहीं होंगे तो वही का नेगेटिव संकल्प क्यों करना? బాబా అంతిమంలో ఎప్పుడైతే ఫైనల్ పరీక్ష వస్తుందో ఆ ఫైనల్ పరీక్షలో ఒకవేళ పాస్ కాలేదు అంటే అన్నారు, ఒకవేళ నెగటివ్ సంకల్పం ఎందుకు చేయాలి పాస్ కాలేదు అంటే అని? पास हो जाएंगे तो सूर्यवंशी. పాస్ అయిపోతారు అంటే సూర్యవంశీలు. पास हो जाएंगे सूर्यवंशी भी नहीं. పాస్ అయిపోయారు అంటే సూర్యవంశీలు కూడా కాదు. पास हो जाएंगे तो पास विद अनर. పాస్ అయిపోయారు అంటే పాస్ విత్ ఆనర్ అవుతారు. పాస్ విత్ ఆనర్ అయితే 8 మంది అవుతారు కదా. नंबर है ये किसने तुम्हारे कान में कह दिया तुम्हारा नंबर नहीं है? మరి పాస్ 8లో నీ నంబర్ కూడా ఉంది. ఎవరన్నారు నీ నంబర్ లేదని? अपने आप पर निश्चय, अपने बाप पर निश्चय, ज्ञान पर निश्चय. స్వయం పర నిశ్చయం ఉండాలి. మరి
తండ్రి పైన నిశ్చయం ఉండాలి, పరివారం పైన నిశ్చయం ఉండాలి, రామా పైనను నిశ్చయం ఉండాలి. परिवार पर निश्चय क्यों नहीं अपने आप पर निश्चय पैदा करना? अभी माया ఎందుకు మన స్వయం పైన అనిశ్చయం ఎందుకు ఉత్పన్నం చేసుకోవాలి? का फाइनल पेपर होने वाला है. మాయ యొక్క ఫైనల్ పేపర్ ఇప్పుడు జరగనున్నది. फाइनल पेपर में कितने बचेंगे? ఫైనల్ పేపర్ లో ఎంతమంది మిగులుతారు? 8 बचेंगे और बाकी सब 8 మందే మిగులుతారు. మిగతా అందరూ बाकी सारे एक तरफ మిగతా అందరూ ఒకవైపు गंदगी दुनिया में ही जाकर के गिरेंगे. మురికి ప్రపంచంలోనే వెళ్ళి పడిపోతారు. महाकाली के चंबे में आ जाएंगे. అందరూ మహాకాళి యొక్క మన కంట్రోల్లో వచ్చేస్తారు. प्रकृति के पेपर तो अभी और रफ्तार से आने वाले हैं. ప్రకృతి యొక్క పరీక్ష అయితే ఇప్పుడు చాలా తీవ్రగతితో రానున్నది. इसलिए पहले से ही पदार्थों के विशेष आधार खाना, पीना, पहनना, चलना, रहना और संपर्क में आना, इन सब की चेकिंग करो कि कोई भी बात महीन रूप में भी विघ्न रूप तो नहीं बनती. అందుకని మొదటి నుండే పదార్థాల విషయంలో విశేష ఆధారం, పదార్థాల యొక్క విశేష ఆధారం అంటే తినడం, తాగడం, కట్టుకోవడం, నడుచుకోవడం, ఉండడం మరియు సంపర్కంలో రావడం, ఈ అన్ని విషయాల్లో చెకింగ్ చేసుకోండి. ఏమనంటే ఏ విషయంలోనూ మహీన రూపంలో కూడా విఘ్న రూపం అయితే కావడం లేదు కదా. यह अभी से ट्रायल करो. ఇవన్నీ ఇప్పటి నుండే ట్రయల్ చేసుకోండి. అంటే భోజన విషయంలో మనం ఏమైనా ఫెయిల్ అయిపోతున్నామా, ఏదైనా తినే తాగే విషయాల్లో, కట్టుకునే విషయాలలో, నడవడికలో అని ఇప్పటి నుంచే మనం మనల్ని చెక్ చేసుకోవాలి. जिस समय पेपर आएगा उस समय ट्रायल नहीं करना, नहीं तो फेल होने की मार्जिन है. ఎప్పుడైతే మీ ముందు సమయం పేపర్ వస్తుందో ఆ సమయంలో ట్రయల్ చేసే ప్రయత్నం చెయ్యొద్దు, లేదంటే ఫెయిల్ అయిపోయే మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. अव्यक्त वाणी तारीख 25 अक्टूबर 1987 पृष्ठ 103 मध्य. అవ్యక్తవాణి తేదీ 25 అక్టోబర్ 1987. फाइनल पेपर में 4 और 5 तत्व ఫైనల్ పేపర్లో నలువైపులా పంచతత్వాలు, प्रकृति के ప్రకృతి యొక్క పంచతత్వాలు और 5 विकार మరియు 5 వికారాలు सभी मिलकर के हलचल में लाने का प्रयत्न करेंगे. అవన్నీ కలిసి మనల్ని హల్చల్లో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాయి. तपस्या वर्ष में नहीं, ये तो मिला है गोल्डन चांस. తపస్య వర్ష అంటే దాన్నే అంటారు గోల్డెన్ ఛాన్స్ అని. ये चांस नहीं लिया तो इस गोल्डन चांस के बाद ఒకవేళ ఈ ఛాన్స్ ఎవరైనా తీసుకోలేదు అంటే ఈ గోల్డెన్ ఛాన్స్ తర్వాత रावण के 10 सिर రావణ్ యొక్క 10 తలలు क्या ఏమన్నారు? 5 स्त्री मुख और 5 पुरुष मुख, 5 స్త్రీ ముఖాలు, 5 పురుష ముఖాలు, 5 विकार और 5 तत्व, 5 వికారాలు మరియు పంచతత్వాలు. ये 10 मिलकर के ఈ 10 కలిసి फुल फोर्स से अपना वार करेंगे. ఫుల్ ఫోర్స్తో మీ పైన యుద్ధం చేస్తాయి. हलचल में लाने का प्रयत्न करेंगे. మిమ్మల్ని హల్చల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. अति हलचल में सेकंड में अचल रहने वाले ही 5 निरानर बनेंगे. అతి హల్చల్లో కూడా అచలంగా ఉండేవారే పాస్విత్ ఆనర్ అయ్యే అవుతారు. बाकी सब మిగతా అందరూ है पास में आनर न होना उसको फेल थोड़ी कहा जाता है. పాస్విత్ ఆనర్ అవ్వలేదు అంటే వారిని ఫెయిల్ అయిపోయారు అని ఏమైతే అనరు కదా. पास में आनर मानो वो तो फर्स्ट क्लास से भी ऊपर हो गए. పాస్విత్ ఆనర్ అంటేనే వాళ్ళు ఫస్ట్ క్లాస్ కంటేనూ ఇంకా పై స్టేజ్. हाँ सेकंड मार्क्स से पास होना. వాళ్ళు సంపూర్ణంగా పాస్ అయిపోయారు అని అర్థం.
तो उसे फेल नहीं कहा जाता। उसके बाद आते हैं फर्स्ट क्लास। పాస్ విత్ ఆనర్ తర్వాత ఫస్ట్ క్లాస్ వస్తుంది. तो उसके बाद आते हैं सेकंड क्लास। ఆ తర్వాత వస్తుంది సెకండ్ క్లాస్. फिर कहीं फेलियर होंगे। ఆ తర్వాత అంటారు ఫెయిలియర్. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ తర్వాత ఫెయిలియర్. तो अति हलचल में सेकंड में अकल रहने वाले ही पास विद ऑनर बने। అతి హల్చల్లో ఎవరైతే అచలంగా ఉంటారో అటువంటి వారే పాస్ విత్ ఆనర్ అవ్వగలరు. ఓం శాంతి.